ఓకే మా ఇప్పుడు మనకు నైన్త్ క్లాస్లో 3 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సెల్ అన్నమాట. మనకు ఆల్రెడీ ఎయిత్ క్లాస్లో సెల్ ఇప్పుడు తీసేస్తున్నారు, కానీ మనకు ఖచ్చితంగా సెల్ పైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు టిష్యూస్ అడిగినారు కాబట్టి, అసలు టిష్యూ అనే పదం రావాలంటే ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అవుతుందంటే కణం అన్నమాట. కణము, కణాలన్నీ కలుస్తేనే, గుంపుగా ఉంటేనే దాన్ని కణజాలాలు అంటాం. కణజాలాలన్నీ కలిసి ఏం ఏర్పడతాయంటే అవయవాలు ఏర్పడతాయి. ఈ అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థను ఏర్పరుస్తాయి. మళ్ళీ అన్ని మనం ఒక రకంగా ఒక అవయవ వ్యవస్థలు అన్నీ చూసుకుంటూ పోతే ఒక జీవి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మనుషులం. ఊహించుకోండి, మనం ఒక బాడీని ఊహించుకుంటే ఫస్ట్ ఒక బాడీ కన్స్ట్రక్ట్ కావాలంటే కణంతో మొదలవుతుంది. అది మన ఫాదర్ నుంచి మదర్ నుంచి వచ్చేటువంటి సెల్స్ అన్నమాట. సెల్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ సెల్స్ లోపల పోయిన తర్వాత జైగోట్, సంయుక్త బీజం జైగోట్ ఫామ్ అయ్యి తర్వాత ఏమవుతుందంటే కణాల గుంపులను ఏర్పరుస్తుంది లోపల. బాడీ ఒక మదర్లో, యూట్రస్లో, గర్భసంచిలో బిడ్డ ఎలా తయారవుతుంది, అక్కడి నుంచే మనకు టిష్యూస్ ఎట్లా అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. అది ప్లాంట్ కానీ యానిమల్ కానీ అది తర్వాత. అసలు ఫస్ట్ కణజాలం అనే దానికి బేసిక్ ఏంటంటే ఫస్ట్ కణం. నోట్ చేసుకోండి, ఫస్ట్ కణం, సెల్. కణం నుంచి యారో మార్క్ పెట్టి కణజాలాలు, కణజాలాలకు యారో మార్క్ పెట్టి అవయవం, అవయవానికి ఆరో మార్క్ పెట్టి అవయవ వ్యవస్థలు, అవయవ వ్యవస్థలకు యారో మార్క్ పెట్టి ఫైనల్గా ఒక జీవి, ఒక మనిషి బొమ్మని డ్రా చేసుకోండి. కణము, స్త్రీ పురుష కణాలు కలిసి ఒక జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది, దాన్ని కణంగా తీసుకుంటాం. తర్వాత కణాలన్నీ గుంపులు ఏర్పడతాయి. అంటే మన బాడీలో జైగోట్ ఏర్పడినప్పుడు ఒకటికి రెండు, రెండుకు నాలుగు అట్లా కణాలు డివైడ్ అవుతాయి. ఆ గుంపునే మనం ఏమంటామంటే కణజాలాలు అంటాం. కణజాలాలన్నీ ఒక్కొక్క కణజాలము విడివిడిగా చేయిని ఒకసారి, కాళ్ళను ఒకసారి, కళ్ళను, స్టమక్ని అట్లా విడివిడి భాగాలన్నీ ఏర్పడుకుంటా విడివిడిగా ఏర్పడ్డం. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ అంటే నోరు నుంచి పాయు వరకు, మౌత్ టు ఏనస్ వరకు ఒక స్ట్రక్చర్ ఏర్పడుతుంది. అది డైజెస్టివ్ సిస్టమ్. అంటే ఇప్పుడు కడుపు, జీర్ణాశయము, పేగులు ఇవన్నీ విడివిడి భాగాలు. ఈ విడివిడి భాగాలన్నీ మనం కలిసి చూస్తే ఏమవుతుందంటే ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ వ్యవస్థలన్నీ కలిస్తే జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ కలిసి బుల్లిచ్చే చూస్తేనే ఒక మనిషిలాగా ఏర్పడుతుంది అనమాట. ఆ విధంగా మనకు టిష్యూస్ బేసిక్ అన్నమాట. ఫస్ట్ కణం, కణం నుంచి కణజాలాలు, కణజాలాల నుంచి అవయవం, అవయవం నుంచి అవయవ వ్యవస్థలు, అవయవ వ్యవస్థలు అన్నీ ఒక రకంగా చూస్తే మనం ఒక జీవిగా మనము చూడవచ్చు. సెల్, సెల్ టు టిష్యూస్, టిష్యూస్ టు ఆర్గాన్, ఆర్గాన్ టు ఆర్గానిక్ సిస్టమ్, దెన్ అగైన్ ఫార్మేషన్ ఆఫ్ ద బాడీ. అది మనకు ఇంట్రడక్షన్ అన్నమాట. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో చూసుకుంటే జీవరాశులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయని మనం ముందు అధ్యాయంలో నేర్చుకున్నాము అన్నారు. అంటే బిఫోర్ చాప్టర్లో సెల్ అంటే ఏంటి, ప్లాంట్ సెల్ అంటే ఏమి, యానిమల్ సెల్ అంటే ఏమి అనేది మీకు క్లియర్ కట్గా అర్థమైంటే ఈ పాఠం ఈజీగా ఉంటుంది. ఒకవేళ అది తెలియలేకపోయినా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చే ఇక్కడ ఈ పేరాగ్రాఫ్లో ఫస్ట్ బిట్టు పడేదే ఇక్కడ పడుతుంది. ఏకకణ జీవులు అన్నాడు. ఏక మీన్స్ సింగిల్ సెల్. ఒకే బాడీ మొత్తం కూడా ఒకే ఒక్క కణంతోనే ఫామ్ అవుతుంది అనమాట. ఒక జీవి ఏర్పడాలంటే కణాలు అవసరం. అయితే కొన్ని జీవులు ఏకకణ జీవులుగా ఉంటాయి, మరికొన్ని జీవులు బహుకణ జీవులుగా ఉంటాయి. ఏక అంటే సింగిల్, ఒక్క కణంతోనే ఏర్పడుతుంది. ఆ ఒక్క కణమే ఆ బాడీలో జరిగే అన్ని పనులు చేస్తాయి. అదే జీర్ణ వ్యవస్థ చేసుకుంటుంది, అదే శ్వాసక్రియ, అదే రెస్పిరేషన్, అదే ట్రాన్స్పోర్టేషను, అదే ఎక్స్క్రీషను, విసర్జన, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు అదొక్క కణమే పనిని చేసుకుంటూ ఉంటదన్నమాట. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది
ఏకకణ జీవులు అంటే శరీరం మొత్తం కూడా ఒకే ఒక కణంతో ఏర్పడి ఉంటుంది. ఆ ఒక్క కణమే అన్ని విధులను నిర్వర్తించటం అనేది మనకు కాన్సెప్ట్ అర్థం కావాలి. ఏకకణ జీవి అంటేనే ఓహో, శరీరం అంతా ఒక్క కణంతోనే ఏర్పడి ఉంటుంది, అన్ని పనులు అదే చేసుకుంటుంది. ఇక్కడ మనకు నెక్స్ట్ లోనే ఏకకణ జీవికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అమీబా. అమీబా అనేది మంచి నీటిలో ఉండే ఒక జీవి అన్నమాట. దీనికి పర్టికులర్ ఆకారం అనేది ఉండదు, ఒక పర్టికులర్ షేప్ అనేది. ఇప్పుడు ఒక చోట చూసింటాం వాటర్లో మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఒక షేప్లో కనిపిస్తుంది, మళ్ళీ కాసేపటికి మళ్ళీ వాటర్ డ్రాప్ని మనం సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు ఇంకొక షేప్ను మార్చుకుంటుంది. ఇక్కడ మనకు మన టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఏకకణ జీవికి ఎగ్జాంపుల్ అమీబా, ఇది ఒక బిట్. తర్వాత ఇందులో ఏమేం పనులు చేస్తుంది అమీబా అంటే, మనలాగే చలనం చేస్తుంది ఇది, తర్వాత ఆహార సేకరణ చేస్తుంది, వాయు మార్పిడి చేస్తుంది, విసర్జక వ్యవస్థ వంటి విధులన్నిటిని కూడా ఆ ఒక్క కణమే నిర్వర్తిస్తుంది. మీకు బిఫోర్ నేను చెప్పాను, ఏకకణ జీవి అంటే శరీరం అంతా ఒకే కణంతో ఏర్పడుతుంది, ఆ ఒక్క కణమే అన్ని పనులను నిర్వర్తిస్తుంది. అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్, యూనిసెల్యులర్ ఆర్గానిజం ఇస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సింగిల్ సెల్. ఆల్ ఆర్గానిజం అండ్ ఆల్ సిస్టమ్స్ ఆర్ డెవలపింగ్ ఓన్లీ సింగిల్ సెల్. ఈ ఒక్క కణమే అన్ని పనులను చేస్తుంది కాబట్టే దీనిని ఏకకణ జీవి అంటారు. ఈ పేరాగ్రాఫ్లో పడే బిట్టు ఏకకణ జీవికి ఉదాహరణ అమీబా. అమీబా ఏ ఏ పనులను చేయడానికి ఆ కణంలో సహాయం అవుతుందంటే, చలనం అదే చేస్తుంది, ఆహార సేకరణ అదే చేస్తుంది, వాయు మార్పిడి అంటే ఆక్సిజన్ అనేది బాడీలోకి రావడం, CO2 అనేది బయటికి వెళ్ళటం, తర్వాత శరీరం ఉపరితలం నుంచి వ్యర్థ పదార్థాలను ఇక్కడ ఏకకణ జీవుల్లో బయటికి పోతాయి. నెక్స్ట్ తర్వాత లైన్లో బహుకణ జీవిని ఇంట్రడక్షన్ చేశారు. బహుకణ జీవి అంటే బాడీ మొత్తం ఒకటి కన్నా ఎక్కువ కణాలు, అవి మిలియన్ కావచ్చు, ట్రిలియన్ కావచ్చు, 1 కంటే ఎక్కువ కణాలు, ఒకటి కన్నా ఎక్కువ కణాలతో బాడీ మొత్తం కన్స్ట్రక్షన్ జరిగితే దాన్ని బహుకణ జీవి అంటారు. ఇక్కడ పక్కనే మనకి ఏమి ఇచ్చారు, మిలియన్ సంఖ్యలో కణాలు ఉంటాయి. అది మిలియనా ట్రిలియనా అని కాదు, 1 ఆర్ మోర్, ఒకటి కన్నా ఎక్కువ ఉన్న కణాలనే బహుకణ జీవులు అంటారు. ఇప్పుడు మనుషులు, తర్వాత మొక్కలు, ఇవన్నీ కూడా బహుకణ జీవుల కిందికే వస్తాయి. ఎందుకంటే మన బాడీ మొత్తం కూడా అనేక రకాల కణాలతో ఏర్పడి ఉంటుంది. ఇందులో చాలా వరకు కణాలు నిర్దిష్టమైన విధులు నిర్వహించడానికి ప్రత్యేకించబడి ఉంటాయి. అదే ఏకకణ జీవిలో చూస్తే ఒక్క కణమే, ఆ ఒక్క కణమే అన్ని పనులను చూస్తుంది. అయితే బహుకణ జీవుల విషయానికి వస్తే మనలో రకరకాల కణాలు ఉంటాయి. నాడీ కణం ఒక రకమైన షేప్లో ఉంటుంది, రక్త కణం ఒక రకమైన షేప్లో ఉంటుంది. కానీ నాడీ కణం చేసే పని రక్త కణం చేయదు, రక్త కణం చేసే పని నాడీ కణం చేయదు. ఏ కణం ఆ పనిని చేసుకుంటూ శ్రమ విభజనం చేసుకుంటూ వెళ్తాయి అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఇందులో చాలా వరకు కణాలు నిర్దిష్టమైన విధులు నిర్వహించడానికి ప్రత్యేకించబడి ఉంటాయి. ప్రతి ప్రత్యేకించబడిన పనిని విభిన్న కణాల సమూహాలు నిర్వహిస్తాయి. మరి ఇక్కడనే కణజాలాలు అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇక్కడ ఉన్న రకరకాల కణులు ఒక సమూహంలా ఏర్పడి ఆ సమూహాలే అన్ని పనులను కణజాలాలు అనే సమూహాలుగా ఏర్పడి పనులను నిర్వర్తిస్తాయి. ఈ కణాలు ఒక నిర్దిష్ట విధిని మాత్రమే నిర్వహిస్తాయి కనుక చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. మానవుల్లో ఇది చూడండి, ఏ కణాలు ఏ పని చేస్తాయి అనేది నెక్స్ట్ పేరాగ్రాఫ్లో మనకు బిట్ వచ్చే మ్యాచ్ చేసే అవకాశం ఉన్న ఏరియా. మానవుల్లో చలనానికి కారణమైన కణజాలం కండర కణజాలం, అదొక బిట్టు నోట్ చేసుకోండి. చలనానికి కారణమైనది కండరాలు కాబట్టి చలనం అంటే మూమెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం మారుతున్నామంటే కాళ్ళు చేతుల్లో ఉన్నటువంటి కండరాలు, కీళ్ళు, ఎముకలు, వీటి సహాయంతోనే మనం కదులుతాం. సంకోచ సడలికలు, మన హార్ట్ బీట్స్, బ్లడ్ వెజల్స్, ఇవన్నీ సంకోచ సడలికలు. నాడీ కణాలు సమాచారాన్ని తీసుకెళ్ళటం. కండరాలలో ఏం చూస్తామంటే సంకోచ సడలికలను చూస్తాము. నాడీ కణాల యొక్క పని ఏంటంటే సమాచారాన్ని తీసుకువెళ్ళటం. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ చూడండి, రక్త ప్రవాహం ద్వారా అంటే రక్తం వేటిని సరఫరా చేస్తుంది అంటే ఆక్సిజన్ ఒకటి,
ఫుడ్ మెటీరియల్ ఆహార పదార్థాలు ఒకటి, హార్మోన్లను ఒకటి, వ్యర్థ పదార్థాలను రవాణా చేయడం అనేది ఇక్కడ రక్తం ద్వారా జరిగేది. ఈ పేరాగ్రాఫ్లో మనకు ఫస్ట్ చలనానికి కారణమైనది కండర కణజాలం ఏం పనులు చేస్తుంది, సంకోచ సడలికలను చేస్తుంది. తర్వాత నాడీ కణాలు సమాచారాన్ని తీసుకువెళ్ళటం. తర్వాత ఎవరు వచ్చారు, రక్తం వచ్చింది. రక్తం ద్వారా ఏమేమి సరఫరా అవుతాయంటే మనం తీసుకున్న ఆక్సిజను, మనం తీసుకునే ఫుడ్ మెటీరియల్స్, బాడీ లోపల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. తర్వాత మన శరీరంలో ఏర్పడిన అంత్య పదార్థాల వ్యర్థ పదార్థాలు కూడా రక్తం ద్వారానే సరఫరా చేయబడతాయి. ఇక్కడ ఎట్లా బిట్టు అడుగుతారంటే రక్తం ద్వారా సరఫరా అయ్యే పదార్థాలు ఏవి, కాని పదార్థాలు ఏవి అని అడగచ్చు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, బ్లడ్ మనం తీసుకున్న గాలి ఒక్కసారి నిశ్వాసం చేయంగానే గాలి ఖచ్చితంగా రక్తంలో కలుస్తుంది, కాబట్టి రక్తం ద్వారానే పోతుంది. మనం తీసుకున్న ఫుడ్ అంతా డైజెషన్ అయ్యి బ్లడ్గా చేంజ్ అవుతుంది, కాబట్టి బ్లడ్ రూపంలోనే ఫుడ్ బయటికి. తర్వాత మన బాడీలో రకరకాల హార్మోన్స్ వివిధ రకాల గ్రంథులు విడుదల చేస్తాయి, కాబట్టి విడుదలైన హార్మోన్స్ కూడా ఖచ్చితంగా ఎట్లా సరఫరా కావాలా, రక్తం ద్వారానే సరఫరా కావాలి. ప్రతి పార్టులో కూడా వేస్ట్ మెటీరియల్ ఏర్పడుతుంది. తీసుకున్న గాలిలో కార్బన్ డైఆక్సైడ్ వేస్ట్ మెటీరియల్, యూరియా మనం యూరిన్ చేసేది, తర్వాత మలము, విసర్జక పదార్థం, ఇవన్నీ కూడా రక్తం ద్వారానే బయటికి మనకు సరఫరా అనేది జరుగుతుంది శరీరంలో. నెక్స్ట్ తర్వాత మొక్కల్లో వస్తుంది. ఇప్పటి వరకు ఏకకణ జీవి అంటే ఏం పనులు జరుగుతాయి, బహుకణ జీవి అంటే మనలో ఉన్న కణజాలాలు ఏవి, ఏది ఏ పని చేస్తాయి అనేది ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ప్లాంట్స్, మొక్కల్లో ప్రసరణ కణజాలాలు. మొక్కల్లో కూడా ఏం జరుగుతుందంటే ప్రసరణ అనేది జరుగుతుంది. ఆహారం నీటిని మొక్క యొక్క ఒక భాగం నుంచి వేరొక భాగానికి రవాణా చేస్తాయి. మన శరీరంలో ఎట్లయితే మనం తీసుకున్న ఫుడ్ కానీ బ్లడ్ కానీ అన్నీ ఎలా సప్లై జరుగుతుందో, ప్లాంట్స్లో కూడా మనం ఎక్కడో వేర్ల దగ్గర పోసిన నీరు పైకి ఎలా వెళ్తున్నాయి, కాండము వేర్ల ద్వారా, ఇంకా డీప్గా వెళ్తే ప్రసరణ కణజాలాలు అనేవి వస్తాయన్నమాట. ప్లాంట్ టిష్యూస్ చెప్పేటప్పుడు చెప్తాను. సో మొక్కల్లో కూడా ప్రసరణ జరుగుతుంది అనేది ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సరే, ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే బహుకణ జీవులు శ్రమ విభజనను చూపిస్తాయి. ఇది ఇంపార్టెంట్. బహుకణ జీవుల్లో శ్రమ విభజనను చూస్తాం. అంటే నాడీ కణాన్ని నీ పని ఇది, నువ్వు సమాచారాన్ని తీసుకపో, నీ పని ఇది, నువ్వు ఈ పనిని పంచుకో అని నాడీ కణాన్ని చెప్తాయి. కండర కణాలకి ఏం చెప్తుంది, నువ్వు ఏదైనా ఒక కదలిక జరగాలంటే కండరాన్ని కదిలించాలి అనేది శ్రమ అనమాట. ఒక పనిని మనం ఇంట్లో ఏ విధంగా నువ్వు ఈ పని చేయని పంచుకుంటాం కదా, అట్లా బహుకణ జీవుల్లో కూడా మిలియన్ల సంఖ్యలో కణాలు ఉన్నాయి కాబట్టి, కణజాలాలు ఉన్నాయి కాబట్టి ఈ పని నీది అని అవంతకు అవి ఐడెంటిఫై చేసుకుని కణజాలాలు పంచుకుంటూ పనిని నిర్వర్తిస్తాయి. కాబట్టి బహుకణ జీవుల్లోనే మనము శ్రమ విభజన అనేది చూస్తామన్నమాట. శరీరంలో ఒక ప్రత్యేకమైన విధి నిర్వహించడానికి తరచూ కణాలు సమూహాలుగా కలిసి పనిచేస్తాయి. ఇది ఇంపార్టెంట్. కణాలన్నీ ఎప్పుడు ఒంటరిగా పనిచేస్తాయా అంటే ఒంటరిగా ఉంటే ఏది సాధించలేం, కలిసి కట్టుగా ఉన్నప్పుడే దేన్నైనా సాధించగలం. కాబట్టి కణాలు కూడా గుంపులుగా ఏర్పడి కణజాలాలుగా మారి తన పనులను నిర్వర్తిస్తూ ఉంటాయి. అంటే శరీరంలో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో కణాల సమూహాలు ప్రత్యేకమైన పనిని నిర్వహిస్తాయి. ఈ కణాల సముదాయాన్నే కణజాలం అంటారు. అది ఇంపార్టెంట్. ఇక్కడ కణాల గుంపునే ఏమంటాము అంటే కణజాలాలు అంటారనమాట. అది అండర్లైన్ చేసుకోండి. కణజాలం అనే దానికి డెఫినేషన్ ఒక్కొక్కసారి మీకు ఈజీగా ఏమంటాడంటే కణాల సమూహాన్ని ఏమంటారు అని అడగచ్చు. కణజాలం అత్యధిక సామర్థ్యంతో పనిచేయడానికి కణాల అమరిక ఏర్పాటు చేయబడింది. రక్తము, పోషక కణజాలం, కండరాలు అనేవి కణజాలాలకి ఉదాహరణలు. కణజాలాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకి ఇంట్రడక్షన్లో బ్లడ్ అనేది ఒక కణజాలం అని చెప్తున్నాడు. పోషక కణజాలము ఇది మొక్కల్లో చూస్తాం. తర్వాత కండరాలు ఇది బహుకణ జీవుల్లో అయినటువంటి మానవుల్లో చూస్తాం, జంతువుల్లో. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ తర్వాత ఇంపార్టెంట్ పదం నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైన విధి నిర్వర్తించడానికి ఏర్పాటైన కణాల సముదాయాన్నే కణజాలం అంటాము. అంటే స్ట్రక్చర్లో డిఫరెన్షియేషన్ని
చూడ్డానికి కణాలన్నీ ఒకే ఆకారంలో ఉండవు, డిఫరెన్షియేషన్ ఉంటుంది, సారూప్యత తేడాలను గమనించవచ్చు. నాడీ కణం చాలా పొడవుగా ఉంటుంది, రక్త కణాలు రౌండ్గా, ద్విపుటాకారంగా, బల్లపరుపుగా అలా ఉంటాయి. కండర కణాలు కుదుపు ఆకారంలో ఉంటాయి. సో అలా ఆకారాలు వేరు, పనులు వేరు. అలాంటి సమూహాలనే మనం ఏమని చెప్తామంట, కణజాలం అని అంటాం. నెక్స్ట్ ఈ పేరాగ్రాఫ్లో మనకు వచ్చేది ఏకకణానికి ఉదాహరణ అమీబా. ఏకకణం అంటే ఒకే కణంతో ఏర్పడుతుంది, అన్ని పనులు తనే చేసుకుంటుంది. బహుకణ జీవులకు ఉదాహరణ మొక్కలు, జంతువులు. బహుకణ జీవుల్లో మిలియన్ల సంఖ్యలో కణాలు ఉంటాయి, అవి శ్రమ విభజనను చూపిస్తాయి. నెక్స్ట్ రక్తము ఆక్సిజన్ను, హార్మోన్లను, ఆహార పదార్థాలను, వ్యర్థ పదార్థాలను సరఫరా చేస్తుంది. బహుకణ జీవుల్లో ప్రత్యేక విధి శ్రమ విభజనను చూసుకోవడం. అన్ని కణాలు సమూహాలుగా కలిస్తేనే కణజాలం అంటాము. ఇవి సారూప్యతలో ప్రదర్శిస్తాయి. ఈ ఏరియాలో ఈ బిట్లు తప్ప వేరే బిట్టు పడే అవకాశమే లేదు. ఇక్కడి వరకు మీకు ఏమైనా కొంచెమైనా అర్థమైందా? బాగా అర్థమైందండి. హలో హలో అన్నం బుక్ పెడతామా? అడగండి సార్ ఒకసారి పిల్లల్ని, కొంచెం ఏమన్నా కండరం అర్థం కుదుపు అయిందా? ఆకారంలో ఉంటుందని చెప్పారు కదా అమీబా. వద్దులే రక్తం దిబ్బుటాకారం వృత్తాకారమా? భారతి ఏంటండి? భారతి మ్యూట్ చేసుకోమా. రక్త కణాలు గుండ్రంగా, బల్లపరుపుగా, ద్విపుటాకారంగా ఉంటాయండి. మేడం చెప్పారు, అది నేను రాయడం అంటే మర్చిపోయాను. అవి మళ్ళీ నెక్స్ట్ మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో మనకు షేప్స్ ఇచ్చినాడు. మామూలుగా అవి ఒక బిట్టు లాగా వస్తుంది, కంపల్సరీ ఎగ్జామ్కి వస్తుంది మీకు. తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ 9th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ తీసుకుంటే మీకు షేప్స్తో సహా ఇచ్చింటాడు, ఒక బిట్ ఉంది అది. దాంట్లో నునుపు కండర కణాలు కుదురు ఆకారం, కండర కణాలు అనేవి కుదురు ఆకారంలో ఉంటాయి. ద్విపుటాకారంగా రక్త కణాలు ఉంటాయి. శాఖాయుతంగా నాడీ కణం ఉంటుంది. తర్వాత స్టార్ ఫిష్ నక్షత్ర ఆకారంలో అస్థి కణం ఉంటుంది. తర్వాత పాము షేప్లో శుక్ర కణం ఉంటుంది. తర్వాత అండం అనేది మనము బొమ్మలు చూసి గుర్తుపెట్టుకోవాలి. మీరు 9th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో 5.3 కింద మానవ శరీరంలోని వివిధ రకాల కణాలు అని ఇచ్చి డయాగ్రామ్స్ ఇచ్చాడు. మీకు ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్లో కుదురు ఆకారంలో ఉండే కణాలు ఏవి మ్యాచ్ చేయమంటాడు. శాఖాయుతంగా ఉన్న మనము కొన్ని షేప్స్ గుర్తుపెట్టుకోలేం. అప్పుడు ఏం చేయాలంటే ఈజీగా ఉన్న షేప్స్ని గుర్తుపెట్టుకోవాలి. స్టార్ అంటేనే అస్థి ఆకారం, ద్విపుటాకారం అంటేనే రక్త కణాలు, నాడీ కణం అంటేనే శాఖ పొడవుగా ఉంటుంది. ఇంకా కుదురు ఆకారంలో ఉండేది కండర కణజాలం. క్రొవ్వు కణజాలం అనేది వైట్గా బల్బు లాగా పెద్దగా ఉంటుంది. శుక్ర కణాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, పాములాగా తోకలాగా ఉంటుంది. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్కి వచ్చే అవకాశం ఉంటుంది మీకు షేప్స్. మీకు ఇప్పుడు ఫస్ట్ పేరాగ్రాఫ్లో అర్థమైందంటే నేను కంటిన్యూ చేస్తా. మేడం కంటిన్యూ చేయండి మేడం. ఓకే నెక్స్ట్ చూడండి. కొంచెం స్లో చెప్పండి, మనం స్పీడ్ తీసుకెళ్ళిపోతాం. స్లోగా చెప్పమంటారా? 2 పిల్లడవే అనగా మీరు చెప్తున్న స్పీడే బాగుంది, అదే కంటిన్యూ చేయండి. అంటే మేడం అక్కడ ఇంగ్లీష్ చెప్పండి మేడం, కొంచెం ఇంగ్లీష్ ఏమ్మా చెప్పాలా? ఓకే చెప్తాలే. మేడం. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో చెప్పేటప్పుడు ఏమవుద్దంటే మీరు అందుకే నోట్స్ రాసేదానికన్నా నేను టెక్స్ట్ బుక్ చెప్తున్నాను కదా, టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకుంటే అక్కడే మీరు నోట్ చేయొచ్చు. మనకు స్పేస్ దండిగా ఉంది 9th క్లాస్లో, లెసన్తో పాటు చాలా స్పేస్ కూడా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ చూడండి, స్లోగానే చెప్తానండి. ఇవి స్లోగా చెప్తే ఏమవుతుందంటే గ్యాప్ వచ్చింది అనుకోండి వెనకల్ది మర్చిపోతారు. మేడం వీళ్ళు నిద్రపోతారు. మీరు ఇప్పుడు ఏ పేస్ అయితే మీరు ఫాలో అయ్యారో ఎక్సలెంట్ గా ఉంది, అదే పేస్ లో లాగించేయని చెప్తా నేను. పర్లేదులేండి సార్. మొక్కలు, జంతువులు ఒకే రకమైన కణజాలాలతో నిర్మించబడ్డాయా? మొక్కల్లో వేరే టిష్యూస్ ఉంటాయి, యానిమల్స్లో జంతువుల్లో కూడా వేరే రకాల కణజాలాలు ఉంటాయి.
అయితే వాటి నిర్మాణం విధులను పోల్చి చూద్దాం. మొక్కలో జంతువులు ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటాయా? అవి రెండు ఒకే విధిని నిర్వర్తిస్తాయా? రెండిటికి మధ్య గుర్తించదగిన తేడాలు ఉన్నాయి. ఇక్కడ మనకు బిట్స్ వస్తాయి చూడండి, క్రిటికల్ బిట్స్ వస్తాయి. మొక్కలు చలించలేవు, స్థిరంగా ఉంటాయి. మనకు కన్ఫ్యూజ్లో మొక్కలు చలించగలవు, అస్థిరంగా ఉంటాయి. పెడతాడు, ఊ పెట్టేస్తాడు. సింపుల్గా మనం తొందరలో కన్ఫ్యూజ్ అవుతాం. మొక్కలు మనం అందరం ఏమనుకుంటామంటే కదులుతుంటాయి కదా, చలించినట్టే కదా అనుకుంటాం. చలించడం అంటే అర్థం ఏమి? ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి వెళ్ళటం, దాన్ని చలనం అంటాం. కానీ ఇక్కడ ఏంటి, మొక్కలు అనేవి ఎక్కడ నాటింటామో అక్కడే స్థిరంగా ఉండి తను నిర్జీవ అంశాలు ఏముంటే ఆ పనులన్నీ చేస్తుంది. కానీ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఎగిరి కానీ పాగి కానీ ఎక్కడికి పోదు. మొక్కలు చలించలేవు, స్థిరంగా ఉంటాయి, అవి నిటారుగా ఉంటాయి కనుక ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలంను కలిగి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ. మొక్కలు చలించలేవు, స్థిరంగా ఉంటాయి, నిటారుగా ఉంటాయి కదా, ఏ కణజాలాన్ని కలిగి ఉండడం వలన అంటాడు? సహాయక కణజాలము, సపోర్టివ్ టిష్యూ. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కన్ఫ్యూజ్ చేసే బిట్టు, సాధారణంగా ఈ సహాయక కణాలు నిర్జీవ కణాలను కలిగి ఉంటాయి. ఇక్కడ సింపుల్గా అడిగే బిట్ ఏంటంటే సహాయక కణజాలంలో ఉన్న కణాలు నిర్జీవమైనవా సజీవమైనవా అంటాడు. సహాయక కణాలు ఇక్కడ మొక్కలు ఏమంట, చలించలేవు అంటే ఆల్రెడీ అవి ఇంకా డెడ్ అనే మనం గుర్తుపెట్టుకోవాలి. చలించలేవు, స్థిరంగా ఉంటాయి, నిటారుగా ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటాయి అంటే అందులో సపోర్టివ్ టిష్యూ ఉంది, సహాయక కణజాలాన్ని కలిగి ఉంది కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. మరి ఇంత సహాయక కణజాలం కలిగి ఉంది కదా, మరి అందులో ఉన్న కణాలు నిజంగా బ్రతికి ఉన్నవా చనిపోయినవా అంటే నిర్జీవ కణాలు, డెడ్ సెల్స్ ని మనం చూస్తాం. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది సహాయక కణజాలంలో ఉన్న కణాలు నిర్జీవ కణాలు. అంటే ఒకటే చూడండి, అందరికి సహాయం చేసి చేసి నేను అలసిపోయినా చనిపోయినా అంటారు కొంతమంది. సో సహాయక కణాలు డెడ్ సెల్స్, నిర్జీవ కణాలు. ఒక్కోసారి ఇంగ్లీష్లోనే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, సహాయక కణాలు నిర్జీవ, డెడ్ సెల్స్. నెక్స్ట్, జంతువులు ఆహారం, సహచరులు, ఆశ్రయం కొరకు సంచరిస్తాయి. పైన పేరాగ్రాఫ్లో మొక్కల గురించి చెప్పాడు. ప్లాంట్స్ అంటేనే గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, సజీవ కణాలు ఉంటాయేమో అని కన్ఫ్యూజ్ అవుతాం. కాదు, దాదాపుగా మొక్కల్లో అన్ని కణాలు ఎక్కువ శాతం నిర్జీవ కణాల కిందకే వస్తాయి. జంతువులు ఏం పని చేస్తాయంటే ఆహారం కోసం ఎదురు చూస్తాం, తర్వాత మేట్స్ సహచరుల కోసం, షెల్టర్ కోసం మనం సంచరిస్తూ ఉంటాం. మొక్కలతో పోలిస్తే జంతువులు ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఎందుకంటే ఇన్ని పనులు జరగాలి. మనం మొక్కలేమి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, చేసుకున్న ఆహారాన్ని తన శరీర వివిధ భాగాల్లో దాచుకుంటాయి, వ్యర్థ పదార్థాలు ఉపయోగపడతాయి మొక్కల్లోవి. కానీ జంతువుల విషయంలో అలా కాదు. మనం ఆహారం కోసం ఆధారపడతాం, సహచరుల కోసం వెతుక్కుంటాం, షెల్టర్ కోసం కష్టపడతాం. ఇంత శ్రమ ఉంది కాబట్టి మనకు జంతువులకు ఎక్కువ శక్తి మనకు అవసరం అన్నమాట. సో అందుకు మనకు ఎక్కువ శక్తి కావాలి కాబట్టి మనలో అన్ని కణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు కూడా సజీవ కణాలను కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు డెడ్ సెల్స్ కాదు, లివింగ్ సెల్స్ మన బాడీలో. మొక్కల్లో సపోర్టివ్ టిష్యూలో డెడ్ సెల్స్, మన బాడీలో ఉన్న కణాలు సజీవ కణాలు. మొక్కలకు జంతువులకు మధ్య మరి ఒక భేదం పెరుగుదల విధానం. మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే జంతువుల్లో అలా కాదు. మొక్కల్లో కొన్ని కణజాలాలు వాటి జీవితాంతం విభజన చెందుతాయి. ఇది ఎరేషను అవి ఇస్తారు కదా స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ కింద, ఇది కన్ఫ్యూజ్ చేస్తారు చూడండి, ఇక్కడ నోట్ చేసుకోండి కొద్దిగా. మొక్కలకు జంతువులకు ఉన్న భేదం పెరుగుదలలో. మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రాంతాలకే పరిమితం, జంతువుల్లో అలా కాదు. మొక్కల్లో కొన్ని కణజాలాలు వాటి జీవితాంతం విభజన చెందుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి డెడ్ అయిపోతే డెడ్ అయినట్టే. అదే ప్లాంట్ సగం నరికేసినాం అనుకోండి, మళ్ళీ కొన్ని రోజులకి విభజన అనేది చూస్తాం. కాబట్టి మొక్కల్లో పెరుగుదల అనేది కొన్ని ప్రాంతాలకే పరిమితం అయినప్పటికీ జంతువుల్లో ఇప్పుడు మన చెయ్యి తీసేస్తే మళ్ళీ చెయ్యి అనేది రాదు.
మొక్కల్లో కొన్ని కణజాలాలు మాత్రం ఏమవుతాయి, నిరంతరం విభజన చెందుతూనే ఉంటాయి. ఈ కణజాలాలు కొన్ని భాగాలకు స్థిరీకరించబడి ఉంటాయి. విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వివిధ వృక్ష కణజాలాలను పెరిగే లేదా విభాజక కణజాలము. ఇక్కడ మనకు స్టార్ట్ అవుతుంది లెసన్. ఇక్కడ ఏమంటున్నాడు, మొక్కలు అనేవి జీవితాంతం, మామూలుగా మొక్కల్లో పెరుగుదలను మనము నిరంతరం జీవితాంతం చూస్తాం. జంతువుల్లో పెరుగుదల కొంత పరిమితి వరకు మాత్రమే. అడాలసెన్స్ లెసన్లో మీరు చదివింటారు. అడాలసెన్స్ ఏజ్ వచ్చే వరకు మాత్రమే పెరుగుదల ఆగిపోతుంది అనేది 8th క్లాస్లో చదివింటారు. అట్లాగే మొక్కల్లో విభజన అనేది జీవితాంతాన్ని మనము గమనించవచ్చు. ఇప్పుడు మనకు స్టార్ట్ అయ్యేదంటే మొక్కల్లో మనము చూడాల్సిన కణజాలాలు 2 రకాలు. ఒకటి విభాజక కణజాలం, రెండవది శాశ్వత కణజాలం. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది విభాజక కణజాలం, రెండవది శాశ్వత కణజాలం. ఇప్పుడు జంతువుల్లో కణాల పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది కనుక జంతువుల్లో విభజన చెందే ప్రదేశాలు, విభజన చెందని ప్రదేశాలు అనే హద్దులు ఉండవు. జంతువుల్లో పెరుగుదల అంటే, జంతువులు అంటే వేరే జంతువులు అనుకునేరు, మనం కూడా పాలిచ్చి పెంచే జంతువులమే, మనం కూడా జంతువుల కిందికే. సో జంతువుల్లో పెరుగుదల అనేది ఒక్కసారిగా ఏకరీతి అంటే వన్ టైం జరిగిపోతుంది, స్టాప్ అయిపోతుంది. కనుక జంతువుల్లో విభజన చెందే ప్రదేశాలు, ఇక్కడైతే మనం చేయి నరికేస్తే ఇక్కడ విభజన జరుగుతుంది, కాలు నరికేస్తే మళ్ళీ కొత్త కాలు వస్తుంది, తల తీసేస్తే ఇంకొక తల వస్తుంది అనే సిమ్టమ్స్, సిద్ధాంతాలు మనకు ఉండవు. అది మొక్కలకి మాత్రమే పరిమితం అన్నమాట. సో మొక్కల్లో ప్రధానంగా ఉండే కణజాలాలు ఫస్ట్ విభాజక కణజాలం, శాశ్వత కణజాలాలు. నెక్స్ట్ అవయవాలు. అవయవ వ్యవస్థలోని నిర్మాణాత్మక వ్యవస్థ చాలా సంక్లిష్ట నిర్మాణం కలిగిన మొక్కల కంటే సంక్లిష్ట నిర్మాణం కలిగిన జంతువులలో చాలా ప్రత్యేకమైనది. అంటే మన బాడీలో మొక్కలతో పోలిస్తే కాండం, వేర్లు, పత్రాలు, దారువు, పోషక కణజాలము, పండ్లు, కాయలు ఇది మాత్రమే చూస్తాం. అదే మన శరీరానికి వస్తే రక్తము, ఎముకలు, కీళ్ళు, కండరాలు, మళ్ళీ జీర్ణ వ్యవస్థ సపరేటు, శ్వాస వ్యవస్థ సపరేటు, అట్లా విడివిడి భాగాలు బోలెడన్ని ఉంటాయి మన శరీరంలో. కాబట్టి మన యొక్క నిర్మాణము మొక్కలతో పోలిస్తే సంక్లిష్టమైనది, అంటే చాలా కాంప్లెక్స్ అన్నమాట. మొక్కల నిర్మాణం చాలా సింప్లిసిటీ, మనదే కాంప్లెక్స్. అందుకే జంతువుల్లో సంక్లిష్ట నిర్మాణం కలిగిన జంతువులే చాలా ప్రత్యేకమైనవి, నిర్దిష్టమైనవి. ఈ మౌలిక భేదాన్ని అనుసరించి ఈ 2 సమూహాల జీవుల జీవన విధానంపై ప్రత్యేకించి ఆహార సేకరణ పద్ధతిలో ప్రభావం చూపిస్తుంది. వృక్షాలలో స్థానబద్ధత, జంతువులలో చలనాలు వంటి విభిన్న అనుకూలనాలు కూడా కనిపిస్తాయి. వృక్షాలలో మనం ఏం చూస్తాము, స్థానబద్ధత. జంతువుల్లో ఏం చూస్తాం, మూమెంట్స్, చలనాలను, తర్వాత అనుకూలనాలను చూస్తాం. ఈ విభిన్నత అవయవ వ్యవస్థ నిర్మాణానికి కూడా సహకరిస్తుంది. మొక్కలు, జంతువులు సంక్లిష్ట నిర్మాణం సూచించిన విధంగా కణజాలాల భావన గురించి కొంత వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకు ప్లాంట్ టిష్యూస్ ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తాడనమాట మనకు. ఫస్ట్ వచ్చే టిష్యూ ఏది అంటే విభాజక కణజాలము, దాన్నే మెరిస్టమాటిక్ టిష్యూ అంటారు. విభాజక కణజాలము. ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకుంటాడు, జాడి 1, జాడి 2, జార్ 1, జార్ 2లో ఎక్స్పెరిమెంట్స్ కూడా ఎందుకు చూడాలి అంటే అది ఎట్లా చేసినారు ఏమని అడగరు, కానీ అందులో ఉపయోగించిన కెమికల్ ఏంది, ఆ ఎక్స్పెరిమెంట్ వల్ల ఉద్దేశం ఏమి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. మనకి ఇది ఎందుకు ఇచ్చినాడు, విభాజక కణజాలం అనేది మొక్కల్లో మనం ఎక్కడ చూస్తాం, ఇది ఉండడం వల్ల ఇవి పెరుగుతున్నాయి అంటే ఓహో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ కణజాలం ఉంది కాబట్టి ఆ భాగం పెరిగింది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. 2 జాడీలను తీసుకొని నీటితో నింపండి. 2 ఉల్లిగడ్డలను తీసుకొని పటంలో చూపిన విధంగా ఒక్కొక్క జాడీ పైన ఒక్కొక్క ఉల్లిగడ్డను ఉంచండి. అంటే 2 జార్లను తీసుకొని వాటర్ వేయాలి. ప్రతి జార్లో కూడా ఒక ఆనియన్ని పెట్టేస్తాం. దానికి ఖచ్చితంగా చూడండి, కొన్ని రోజుల పాటు 2 ఉల్లిగడ్డల్లో వేర్ల పెరుగుదలను గమనించండి. ఈ కింద వేర్లు ఉన్నాయి కదా, తీసి మెజర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వరుసగా 1, 2, 3 రోజులు వేర్ల పొడవులను కొలవండి.
4వ రోజు రెండవ జాడీలో ఉన్న ఉల్లిగడ్డ వేర్ల కొనలను 1 సెంటీమీటర్ కత్తిరించండి. 2 వేర్లు పొడవులను కొలవాలి. కొలిచిన తర్వాత రెండో జాడీలో ఉల్లిగడ్డల వేర్లను ఏం చేయాలి, పెరిగిన దానిని కట్ చేయాలి. తర్వాత 5 రోజుల వరకు ప్రతిరోజు 2 జాడీలలో వేర్ల పొడవులను కొలిచి పట్టికలో నమోదు చేయండి. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చినాడు. 2 ఉల్లిగడ్డలో ఏ ఉల్లిగడ్డ ఎక్కువ పొడవుగా ఉన్నాయి, ఏ వేర్ల కొనలను తీసేసిన తర్వాత కూడా వేర్లలో పెరుగుదల నిరంతరం జరిగిందా, రెండవ జాడీలో వేర్ల కొనలను తీసేసిన తర్వాత వేరు పెరుగుదల ఎందుకు ఆగిపోయింది. ఇక్కడ ఏమంటే ఈ వేర్లు ఉన్నాయి కదా, ఈ వేర్ల భాగాలు పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే ఆ ప్రాంతంలో ఈ విభాజ్యక కణజాలం అనేది ఉంటదన్నమాట. ఎప్పుడైతే మనం ఆ వేర్లను కత్తిరించినామో అక్కడ ఏం పోయినట్టు, విభాజ్యక కణజాలం పోయింది. కాబట్టి ఆ పెరుగుదల అనేది నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. ఇది మనకు ఇంపార్టెంట్ కాదు, మనకి ఎందుకు చెప్తాడంటే తర్వాత వచ్చే కాన్సెప్ట్ అర్థం కావడానికి ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక గ్రీన్ కలర్లో బొమ్మ ఉంది, ఆ బొమ్మ చూస్తూనే ఇక్కడ ఉన్న మ్యాటర్ మొత్తం నేర్చేసుకోవచ్చు. మొక్కల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న విభాజ్య కణజాలం. విభాజ్య కణజాలం అనేది 3 రకాలుగా ఉంటుంది. బొమ్మను చూడండి, గ్రీన్ కలర్ బొమ్మని. అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్యక కణజాలం. ఒకసారి మ్యాటర్ చూసుకోండి, చూసుకున్న తర్వాత నోట్ చేసుకోండి. మొక్కలలో పెరుగుదల కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతాలలో విభాజ్యక కణజాలం అనే విభజన చెందే కణజాలం ఉంటుంది. ఒక మొక్క మనం కట్ చేసినప్పుడు మళ్ళీ కొద్ది రోజులకు పెరుగుతుంది అంటే దానికి సహాయం చేసేది ఎవరు అంటే మన మొక్కల్లో ఉన్న విభాజ్యక కణజాలం అనేది అక్కడ ఉండటం వల్ల దాని గుణమేమి, కాండాన్ని వేర్లను పెంచటం. సో ఒక మొక్క పెరుగుతుందంటే మనం నీళ్లు పోసినామనో ఎరువు వేసినామనో కాదు, ఆ మొక్క లోపల ఉన్న విభాజ్యక కణజాలం అనే కణజాలము దాని పని అది దాన్ని నిర్వర్తిస్తుంది అన్నమాట. సో విభాజ్య కణజాలం ఉండటం వల్లనే మనకు అక్కడ పెరుగుదలను మనము చూడొచ్చు. అయితే విభాజ్య కణజాలము ఇప్పుడు ఒక చెట్టును చూసినప్పుడు కాండం కొన్ని దానిలకు చాలా వెడల్పుగా ఉంటుంది. మరి ఆ వెడల్పుకున్న చెట్లకు వెడల్పు లేని చెట్లకు ఉన్న తేడా ఏమి? కొన్ని చెట్లు చాలా పొడవుగా పెరుగుతాయి, కొన్ని పొట్టిగా ఉంటాయి, కొన్ని మధ్య భాగాలు ఎక్కువగా పెరుగుతాయి, కొన్ని మధ్య భాగాలు పెరగవు. అంటే విభాజ్య కణజాలం అనేది 3 ప్రాంతాల్లో ఉంటుంది. పైన చెట్టుకు పై భాగాన ఉందనుకోండి, దాన్ని అగ్ర విభాజ్య కణజాలం అంటాం. అట్లా లేకుండా కాండం భాగం దగ్గర ఉంటే దాన్ని పార్శ్వ విభాజ్య కణజాలం అంటాం. అట్లా లేకుండా మధ్యస్థ భాగంలో విభాజ్య కణజాలం ఉంటే దాన్ని మధ్యస్థ విభాజ్య కణజాలం అంటాం. ప్రతి చెట్టులో కూడా అగ్రభాగాన అగ్ర విభాజ్య కణజాలం, మధ్యలో మధ్యస్థ విభాజ్య కణజాలం, కింద భాగాన పార్శ్వ విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. సో మనం ఒక చెట్టును ఊహించుకున్నట్లయితే ఆ చెట్టులో మనం ఖచ్చితంగా 3, చెట్టు పై భాగాన ఎవరుంటారు, అగ్ర విభాజ్య కణజాలం. కింద వేర్ల దగ్గర ఎవరుంటారు, పార్శ్వ విభాజ్య కణజాలం. మధ్య భాగం ఉంది, మధ్య భాగం అంటే కొమ్మలు, చెట్లు, ఆకులు అవన్నీ వస్తాయి కదా, ఆ మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది మధ్య భాగాన ఉంటుంది. ఇప్పుడు చూడండి, మ్యాటర్ చూసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు. సో విభాజ్య కణజాలం ఉండే ప్రాంతాన్ని బట్టి అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం అని అన్నారు. విభాజ్య కణజాలం నుంచి ఏర్పడిన కొత్త కణాలు మొదట విభాజ్య కణజాలం వలె ఉంటాయి, కానీ అవి పెరిగి పరిపక్వత చెందే కొద్దీ వాటి లక్షణాలు నెమ్మదిగా మార్పు చెంది ఇతర కణజాలాలుగా మారి విభేదనం చెందుతాయి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక మొక్కలో మనము 2 రకాల కణజాలాలు ఉంటాయన్న. ఒకటి విభాజ్య కణజాలం, రెండవది శాశ్వత కణజాలం. మరి ఈ శాశ్వత కణజాలాలు ఎవరు అంటే మొక్కలో మొత్తంగా కూడా ఉండే కణజాలం విభాజ్య కణజాలం. అయితే ఈ విభాజ్య కణజాలం అగ్ర, మధ్యస్థ, పార్శ్వ కాకుండా మిగిలిన విభాజ్య కణజాలం ఉంది కదా, అది ఏమవుతుందంటే కొన్ని రోజులకు మార్పులు జరుగుతాయి. మార్పులు జరిగి రెండవ కణజాలమైన శాశ్వత కణజాలంగా మార్పు చెందుతాయి.
అంటే టోటల్గా మార్పు చెందిన శాశ్వత కణజాలాలన్నీ కూడా వాళ్ళ ఫాదర్ ఎవరు? విభాజ్య కణజాలమే. విభాజ్య కణజాలంలో ఉన్న కణాలే మార్పు చెంది చివరకు శాశ్వత కణజాలాలను ఏర్పరుస్తాయి. సో మొక్కల్లో 2 రకాల కణజాలాలు ఉంటాయి. ఒకటి విభాజ్య కణజాలం, రెండవది శాశ్వత కణజాలం. విభాజ్య కణజాలం అంటేనే చెట్టుకు పైన అగ్ర విభాజ్య కణజాలం, మధ్య భాగంలో మధ్యస్థ విభాజ్య కణజాలం, వేర్ల కాండం కింద చివరన పార్శ్వ విభాజ్య కణజాలం ఉంటుంది. మరి ఈ 3 ఏర్పడినప్పటికీ కూడా ఇంకా చెట్టులో ఇంకా విభాజ్య కణజాలాలు ఉంటాయి. ఈ 3 పనులు చేసినప్పటికీ మిగిలిన విభాజ్య కణజాలాలు ఏమవుతాయంటే పెరిగి పరిపక్వత చెంది పెద్దవయ్యి చివరకు దేనిగా మారిపోతాయంట? ఇతర కణజాలాలైన శాశ్వత కణజాలాలుగా మారిపోతాయి. కాబట్టి మనకు అడిగే బిట్ ఎలా అడుగుతాడంటే మొక్కలో దాదాపుగా ఉన్న కణజాలము విభాజ్య కణజాలం. శాశ్వత కణజాలంలో ఉన్న కణాలు ముందు ఏ కణజాలం నుంచి వచ్చాయి? విభాజ్య కణజాలం నుంచే వచ్చాయి. ఇప్పుడు చూడండి, కింద పేరాగ్రాఫ్ లో బిట్ వస్తుంది మనకు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అగ్ర విభాజ్య కణజాలం దగ్గర నోట్ చేసుకోవాలి. వేర్లు కాండపు అగ్రభాగంలో అగ్ర విభాజ్య కణజాలం ఉంటుంది. అగ్ర విభాజ్య కణజాలాన్ని నువ్వు ఎక్కడెక్కడ గమనిస్తావంటే వేర్ల దగ్గర చూడొచ్చు, కాండాల యొక్క అగ్రభాగాల్లో కూడా అగ్ర విభాజ్య కణజాలం ఉంటుంది. నెక్స్ట్, ఇది ఏం పని చేస్తుందంటే వేర్లు కాండం యొక్క పొడవును పెంచుతుంది. సో అగ్ర విభాజ్య కణజాలము వేర్లోను కాండంలో చూస్తాం. ఒక చెట్టు వేరు బాగా పొడవుగా పెరుగుతుందన్నా, కాండం చాలా పొడవుగా పెరుగుతుంది అంటే పొడవు లెంత్ అనమాట. పొడవుకి కారణమైన కణజాలం ఎవరంటే అగ్ర విభాజ్యక కణజాలమే. మీరు అక్కడ నోట్ చేసుకోండి. అగ్ర విభాజ్య కణజాలం దగ్గర వేరు కాండం పొడవులను పెంచును. తర్వాత పార్శ్వ విభాజ్య కణజాలం అనేది వేరు కాండం వ్యాసాన్ని పెరుగును. కింద రాసుకోవాలి, మధ్యస్థ ఇప్పుడే రాదు, ఫస్ట్ అగ్ర తర్వాత చివరన పార్శ్వ విభాజ్య కణజాలం. ఇది ఏం చేస్తుందంటే వేరు కాండం యొక్క విడ్త్ వ్యాసాన్ని పెంచుతుంది. ఒక చెట్టు వెడల్పుగా ఉంది, పొడవు కాదు, వెడల్పు ఉంది కింద భాగం అంటే అక్కడ ఎవరున్నట్టు? పార్శ్వ విభాజ్య కణజాలం అందులో బాగా అభివృద్ధి చెందింది కాబట్టి అది వెడల్పోయింది. ఒక చెట్టు యొక్క కాండం వేరు పొడవుగా పెరిగిందంటే అగ్ర విభాజ్య కణజాలం ఉన్నట్టు. ఒకవేళ ఒక చెట్టులో కణుపులు ఉంటాయి కదా, మధ్యస్థ విభాజ్య కణజాలం దగ్గర ఎవరు ఉంటారు అంటే కణుపులు ఎక్కడైతే ఏర్పడతాయో నోడ్స్ ఉంటాయి కదా, ఇంటర్ నోడ్స్. ఒక చెట్టుకు కొమ్మ రావటం, కొమ్మ నుంచి ఆకులు రావటం, పత్ర దళాలు, పత్ర ఉంతాలు, పత్రము ఇవన్నీ ఏర్పడుతున్నాయంటే ఖచ్చితంగా అక్కడ ఎవరు ఉంటారంటే మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది ఉంటుందన్నమాట. సో మనకు మొక్కల్లో 2 కణజాలం చూస్తాం. ఒకటి విభాజ్యక కణజాలం, తర్వాత శాశ్వత కణజాలం. మళ్ళీ విభాజ్య కణజాలాలు ఎన్ని రకాలు? 3 రకాలు: అగ్ర, పార్శ్వ, మధ్యస్థ. ఒక చెట్టు పొడవుగా కాండం వేరు పొడవుగా పెరుగుతుంది. మనకు ఇక్కడ కీవర్డ్ ఏంటంటే లెంత్ పెరిగింది ఒక చెట్టులో అంటే అగ్ర విభాజ్య కణజాలం ఉన్నట్టు. ఒక చెట్టులో వేరు కాండం వ్యాసం పెరిగింది, వెడల్పు అవుతుంది అంటే పార్శ్వ విభాజ్య కణజాలం ఉన్నట్టు. కణుపు మధ్యమాలు ఏర్పడుతున్నాయంటే అక్కడ మధ్యస్థ విభాజ్య కణజాలం ఉన్నట్టు. మనకు బిట్లు ఇవే అడిగేది. వేరు కాండం పొడవుకు కారణమైన కణజాలం అగ్ర విభాజ్య కణజాలం. వేరు కాండం వ్యాసానికి కారణమైన కణజాలం పార్శ్వ విభాజ్య కణజాలం. కణుపు మధ్యమాల దగ్గర ఉండే కణజాలం మధ్యస్థ విభాజ్య కణజాలం. మొక్కల్లో కణజాలాలు ఎన్ని రకాలు? 2 రకాలు. పూర్వపు ఏ కణజాలాల నుంచి శాశ్వత కణజాలాలు ఏర్పడతాయి? విభాజ్య కణజాలంలో ఉన్న కణాలే చివరకు మార్పు చెంది పరిపక్వత చెంది శాశ్వత కణజాలాలుగా మారుతాయి. సరే, మరి ఈ కణజాలాలు ఏంటి? మొక్కల్లో అగ్ర విభాజ్య కణజాలం ఏంది, పార్శ్వ ఏంది, మధ్యస్థ ఏంది అని చూసినాం. మరి కణజాలాలు అంటే అర్థం ఏమి? కణాల గుంపులు. మరి ఈ ప్రాంతంలో ఉన్న కణాలు ఎలా ఉంటాయి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్క చిన్న సెల్ అన్నట్టు. ఇప్పుడు ప్లాంట్ సెల్ మీకు తెలుసు, షేపు అదంతా. అలాంటి సెల్ ఈ విభాజ్య కణజాలంలో ఉన్న
ఆ కణజాలంలో ఉన్న కణం ఏ ఆకారంలో ఉంటుంది, మందమైనదా పలుచదా, దాని పని ఏమి అనేది ఈ పేరాగ్రాఫ్లో వస్తుంది. విభాజ్య కణజాలంలో ఉన్న కణాలు చాలా చురుకుగా ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. మనకి ఎలా అడుగుతాడంటే కొన్ని కణాలు చాలా చురుకుగా ఉన్నాయి, చిక్కని కణద్రవ్యాన్ని కలిగి ఉన్నాయి, సెల్యులోస్తో ఏర్పడినాయి, అందులో రిక్తికలు ఉండవు అంటాడు. ఏ కణజాలం? విభాజ్యక కణజాలము. సో కణజాలం అంటే ఏమి, అందులో ఉన్న కణాలు ఎలాంటి ఆకారాన్ని కలిగి ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ బాగా కీవర్డ్ చూడండి. విభాజ్య కణజాలంలో ఉన్న కణాలు యాక్టివ్. ఎందుకు? పొడవును పెంచుతాయి, వ్యాసాన్ని పెంచుతాయి, కణుపులను ఏర్పరుస్తాయి, ఇంత పని చేస్తున్నాయి కాబట్టి ఇవి చాలా యాక్టివ్, చురుకుగా ఉంటాయి. తర్వాత ప్రతి కణంలో కూడా మనకు కణద్రవ్యాన్ని చూస్తాం. సో ఇక్కడ కూడా విభాజ్య కణజాలంలో ఉన్న కణాలు చిక్కని కణద్రవ్యంతో ఉన్నాయి. మొక్కలంటేనే సెల్యులోస్తో తయారైన కణకవచాలను కలిగి ఉన్నాయి. మనకు ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సెల్ వాల్. సో ఇక్కడున్న సెల్ వాల్ దేంతో ఏర్పడిందంట? సెల్యులోస్తో. తర్వాత కణం ఉందంటే కేంద్రకం కంపల్సరీ, స్పష్టమైన కేంద్రకాలు ఉంటాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇందులో రిక్తికలు అనేవి ఉండవు. విభాజ్య కణజాలంలో లోపించిన కణాంగాలు ఏవి అంటాడు. రిక్తికల పని ఏమి అనేది మనకు ఫస్ట్ చాప్టర్లో ఇచ్చినాడు. ఏం పని చేస్తాయి? నిల్వ సంచులు అన్నమాట. అంటే ప్లాంట్ సెల్లో ఏదైనా ఫుడ్ తయారు చేసుకుంటే మొక్క అది అంతా ఎక్కడ దాచిపెట్టుకుంటాయి అంటే అవి రిక్తికల్లో నిల్వ చేసుకుంటాయి. నిల్వ సంచులు మొక్కల్లో ఏంటివి అంటే రిక్తికలు. మరి విభాజ్య కణజాలంలో నిల్వ చూడం మనం. ఎందుకు? ఇవి ఆకారాన్ని ఏర్పరుస్తాయి అంతే. అగ్రభాగం పెరగడానికి, వ్యాసం పెరగడానికి, కణుపులు ఏర్పడడానికి మాత్రమే విభాజ్య కణజాలం. ఇక్కడ ఏది కూడా ఆహారం తయారయ్యి దాచిపెట్టుకునే పరిస్థితి ఇక్కడ లేదు. ఆకుల్లో మనకి ఈ పనంతా జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ లోపించినవి ఏవి అంటే రిక్తికలు. ఎలా ఉన్నాయి విభాజ్య కణజాలంలో ఉన్న కణాలంటే ఇంత పని చేస్తాయి కాబట్టి చాలా చురుకుగా ఉంటాయి. నెక్స్ట్ తర్వాత ఎలా ఉన్నాయంటే ఇవి సెల్యులోస్తో ఏర్పడినటువంటి పల్చని కణకవచాలు ఉన్నాయి, చిక్కని కణద్రవ్యం ఉంది, కేంద్రకం ఉంది. రిక్తికలు ఉండని కణజాలం ఏది? విభాజ్యక కణజాలము. ఇది మనకు ఫస్ట్ ఉన్న మెరిస్టమాటిక్ టిష్యూ. The meristematic tissue divided into 3 types: apical meristematic, intercalary meristematic, lateral meristematic. In the apical meristematic tissue is observed in the growth, stems and increasing of the length. సో ఎపికల్ వచ్చేసి ఇంక్రీజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇంక్రీజింగ్ ఆఫ్ ద లాటరల్ కేంబియం వచ్చేసి కేంబియం పెరిగింది అంటే లాటరల్, నోడ్స్ ఏర్పడ్డాయంటే ఇంటర్కాలరీ. సో the completion of the plant tissue is converted, so construction of the plant tissue is totally meristematic tissue. The meristematic tissue, almost all meristematic tissue finally the converted into a permanent tissues. Okay sir, ఇది మనకు ఫస్ట్ విభాజ్య కణం. నెక్స్ట్ మనకు పర్మనెంట్ టిష్యూ, శాశ్వత కణజాలం. ఇది కొంచెం 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 తేడా ఉంటుంది, కానీ అర్థమైతే ఇదే చాలా ఈజీ. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ శాశ్వత కణజాలాలు, పర్మనెంట్ టిష్యూ. విభాజ్య కణజాలం నుంచి ఏర్పడిన కణాలు ఏమవుతాయి మనకు తెలుసు, శాశ్వత కణజాలాలుగా అవుతాయి. అవి ఒక ప్రత్యేకమైన పాత్రను తీసుకొని విభజన సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఎందుకంటే విభజన ఆల్రెడీ కాండాన్ని ఏర్పరిచినాయి, వేర్ల పొడవును పెంచినాయి, కణుపులు కణుపు మధ్యమాలను ఏర్పరిచినాయి, వెడల్పుగా పెరిగినాయి. ఇంత పని చేసినందుకు ఏమవుతుందంటే అవి నేను ఇంకా ఈ పని చాలు, నేను వేరే కణజాలంగా మారిపోతానని చెప్పి పర్మనెంట్గా ఒకటే పొజిషన్ తీసుకుంటాయి, పర్మనెంట్ టిష్యూగా మారిపోతాయి. కాబట్టి అవి ఏం కోల్పోతాయంటే డివైడింగ్ కెపాసిటీని అవి కోల్పోతాయి అన్నమాట, విభజన సామర్థ్యాన్ని కోల్పోతాయి. కోల్పోవడం వల్లనే అవి దేనిగా మారిపోతాయి? శాశ్వత కణజాలాలుగా మారిపోతాయి. అయితే ఈ విధంగా వాటి యొక్క ఆకారం, పరిమాణం, విధులను ఏర్పరచుకునే ప్రక్రియనే విభేదనం అంటాము, డిఫరెన్షియేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. శాశ్వత కణజాలంలో ఉన్న కణాలు వాటి యొక్క ఆకారం కానీ, సైజు కానీ, వాటి యొక్క విధి కానీ ఏర్పరచుకుంటాయి అన్నమాట.
రకరకాలు ఉంటాయి మళ్ళీ ఈ శాశ్వత కణజాలాల్లో. సో ఇవి నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి. మనం శ్రమ విభజనని ఎక్కడ చూస్తాం? బహుకణ జీవుల్లో చూస్తాం. కానీ ఇక్కడ ఈ శాశ్వత కణజాలంలో ఉన్న కణాలు కొంచెం గా ప్రవర్తిస్తాయి అన్నమాట. ఎందుకంటే ఈ శాశ్వత కణజాలంలో ఉన్న కణాల యొక్క ఆకారాలు ఒక చోట ఉన్నట్టు ఇంకో చోట ఉండవు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటాయి అన్నమాట. తర్వాత వాటి సైజు కూడా డిఫరెంట్గా ఉంటాయి, చేసే పనులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి దాన్ని ఏమన్నారు అంటే విభేదనం అనే పదం, డిఫరెన్షియేషన్ అనే పదాన్ని వాడతారు ఇక్కడ. విభేదనం వివిధ రకాల శాశ్వత కణజాల అభివృద్ధి చెందడానికి దారి తీస్తుంది. విభేదనం అంటే అర్థం ఏమి? ఆకారంలోనూ పరిమాణంలోనూ విధులను నిర్వర్తించడంలో ఒక ప్రాసెస్ని చూపిస్తాయి. దాన్నే మనము డిఫరెన్షియేషన్ అని చెప్తాం, విభేదనం అంటాం. ఇక్కడ మనకు ఒకటి బిట్ వస్తుంది ఈ కృత్యం నుంచి. ఏదైనా ఒక కాండాన్ని తీసుకుంటాం, ఒక చిన్న కాండాన్ని తీసుకొని బ్లేడ్తో అడ్డంగా కోస్తాం అన్నమాట. కోసి అసలు కాండం లోపల ఈ శాశ్వత కణజాలాలు ఎలా ఉన్నాయి అని మైక్రోస్కోప్ కింద చూస్తాం అనమాట. చూసినప్పుడు మనకి ఇక్కడ పిక్చర్ ఇచ్చారు కదా, ఇట్లా ఉంటాయన్నమాట. ఒకసారి భాగాలు చూసుకోండి. బాహ్యత్వచం, ఇది అడ్డుకోత. అడ్డుకోత, నిలువు కోత అంటే అర్థం ఏంటంటే ఒక చిన్న కాండం, ఫర్ ఎగ్జాంపుల్ తులసి కొమ్మ ఉంది చిన్నది, దాన్ని బ్లేడుని మనం అడ్డంగా పెట్టి కోస్తే ఇలాంటి బిల్లలు వస్తాయి, అడ్డుకోత లాగా బిల్లలు వస్తాయి. అట్లా లేకుండా బ్లేడుని ఇట్లా పొడవుగా పెట్టి కోస్తే నిలువు కోత వస్తుంది. నిలువు కోత వచ్చినప్పుడు బొమ్మలు ఇలా ఉంటాయి, అడ్డుకోత వచ్చినప్పుడు మనం కంప్లీట్ స్ట్రక్చర్ని చూస్తాం అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో భాగాలు: బాహ్యత్వచం, స్థూల కోణ కణజాలం, మృదు కణజాలం, పోషక కణజాలం, దారువు, నాళికా పుంజాలు. ఇన్ని రకరకాలు ఉన్నాయి కాబట్టి అవి విభజన సామర్థ్యాన్ని కోల్పోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ కాండాన్ని చూడాలంటే మనకు ఒక కలర్ ఉండాలి. దాని పేరు ఏంటంటే సాఫ్రిన్. ఆ రంగు ఉండటం వల్ల కోసిన కాండాన్ని ఆ సాఫ్రిన్ పింక్ కలర్లో ఉంటుంది. దాన్ని ఇట్లా అద్దటం వల్ల మనం మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు షేప్స్ నీట్గా కనిపిస్తాయి. సో అడ్డుకోతలో ఉపయోగించే రంజకం పేరేమి? సాఫరిన్ అని అంటారనమాట. ఆ బిట్ వస్తే నెక్స్ట్ చూడండి. ఇప్పుడు శాశ్వత కణజాలాలు ఎన్ని రకాలు? 2 రకాలు ఉంటాయి. ఒకటి సరళ శాశ్వత, సింపుల్ అన్నమాట. సరళ శాశ్వత కణజాలాలు, సంక్లిష్ట శాశ్వత కణజాలాలు అని 2 రకాలు వస్తాయి. సింపుల్, కాంప్లెక్స్. ఈ శాశ్వత కణజాలాలు సింపుల్గా కొన్ని ఉంటాయి, కొన్ని క్లిష్టంగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనం సరళ శాశ్వత కణజాలాలను చూద్దాం. సరళ శాశ్వత కణజాలం బాహ్య చర్మం కింద పొరలుగా ఉంటుంది. మీరు బొమ్మలో అడ్డుకోత బొమ్మ కానీ నిలువు కోత బొమ్మ కానీ చూసినప్పుడు మనకి ఇక్కడ అవభాషిణి అనే బొమ్మ, ఒక బాహ్యత్వచం, అవభాషిణి అనే నిర్మాణాలు చూపిస్తున్నారు కదా. సో ఏదైనా ఒక కాండం, అడ్డుకోత, వేరు కానీ ఏది తీసుకున్నా మనకు ఫస్ట్ కనపడే లేయర్ ఏంటంటే, ఇప్పుడు మన శరీరం పైన చర్మం ఎలా ఉందో మొక్కల్లో కూడా ఆ స్కిన్ మనము లేయర్ తీసినప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. దీన్నే బాహ్య చర్మం అంట. ఈ బాహ్య చర్మం దగ్గర ఎవరు ఉంటారంటే సరళ శాశ్వత కణజాలాలు అనేవి ఉంటాయి. అందులో రకాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ చూడండి, మృదు కణజాలం. ఫస్ట్ది మృదు కణజాలం, సాధారణంగా కనిపించే సరళ కణజాలం. ఫస్ట్ వచ్చేది సరళ శాశ్వత కణజాలంలో మొట్టమొదట ఫస్ట్ వచ్చేది మృదు కణజాలం. మృదు కణజాలం సాధారణంగా కనిపించే సరళ కణజాలం. ఇది ఎలా ఉంటుందంటే చాలా పలుచని కణకవచాలను కలిగి ప్రత్యేకీకరణం చెందని. ఇక్కడ బిట్లు ఇవే, అంటే దాంట్లో ఏం స్పెషల్ ఉండదు, మృదువుగా ఉంటుంది, చూడ్డానికి చాలా పలుచగా ఉంటుంది. దాంట్లో స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఆలోచించేంత, అవి ఎక్కువ పని చేసేంత సామర్థ్యం ఉండదన్నమాట. జస్ట్ అవేమి బాహ్య చర్మం కిందనే ఉంటుంది, మృదువుగా ఉంటుంది ఆ కణజాలం. ఫస్ట్ వచ్చే సరళ శాశ్వత కణజాలం మృదు కణజాలం, సాధారణమైన సరళ కణజాలం. కణకవచాలు ప్రత్యేకీకరణం చెందని, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. వాడు ఎట్లా అడుగుతాడంటే మృదు కణజాలంలో ఉన్న కణాలు ప్రత్యేకీకరణం చెందినవా చెందనివా? చెందని అనే దాన్ని బాగా రౌండ్ చేసుకోండి. ప్రత్యేకీకరణం చెందని, ఏం స్పెసిఫిక్గా అంటూ ప్రత్యేకంగా ఉన్నటువంటిది ఏం లేదు అందులో.
వాడు అందుకే ముందే చెప్తున్నాడు, మృదు కణజాలము నేను ఎలా ఉంటాను, నేను ఒక బాహ్య చర్మం కింద ఉన్నాను, సాధారణ మనిషిని. సాధారణ మనిషి అంటే ఎలా ఉంటాడు, ప్రత్యేకాలు ఏం ఉండవు, సింప్లిసిటీ అంతే. ఇక్కడ కూడా మృదు కణజాలం ఏమి, సింప్లిసిటీ. నాలో ప్రత్యేకీకరణం చెందని కణాలు ఏమీ ఉండవు అని చెప్తుంది. సో నేను ఒక బ్రతికి ఉన్న మనిషిని, సజీవ కణాన్ని నేను అని చెప్తుంది మనకు మృదు కణజాలం. మృదు కణజాలం ఫస్ట్ వచ్చేటువంటి సరళ శాశ్వత కణజాలం. నేను చాలా సాధారణంగా ఉంటాను, నాలో ప్రత్యేకీకరణం చెందని కణాలనే కలిగి ఉంటాను, నేను ఒక సజీవ కణాన్ని. తర్వాత కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి పెద్ద పెద్ద కణాంతర అవకాశాలను కలిగి ఉంటాయి. ఈ కణజాలం సాధారణంగా ఆహారాన్ని నిల్వ చేస్తుంది. మీరు మీరు తర్వాత బొమ్మలు ఇచ్చాడు, మృదు కణజాలం బొమ్మ, తర్వాత స్థూల కోణ కణజాలం బొమ్మ, దృఢ కణజాలం బొమ్మ, తర్వాత మీరు యువతల పేజీలో తిప్పితే ఉన్నాయి వివిధ రకాల సరళ కణజాలాలు అని ఇచ్చి ఏ మృదు కణజాలం మీరు నోట్ చేసుకోండి. ఏ మృదు కణజాలం, బి స్థూల కోణ కణజాలం, సి దృఢ కణజాలం. దృఢ కణజాలంలో అడ్డుకోత, నిలువు కోత. ఈ బొమ్మల్ని చూస్తూనే సరళ శాశ్వత కణజాలాలు చెప్పేయచ్చు. ఫస్ట్ మీరు డయాగ్రామ్ని చూడండి, మృదు కణజాల డయాగ్రామ్ని. చూడడానికి ఎలా ఉంది మృదు కణజాలం, చాలా. ఇప్పుడు మ్యాటర్ చూసుకోవాలి ఒకసారి, బొమ్మను చూస్తూ మ్యాటర్ ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. మృదు కణజాలం చాలా సాధారణంగా కనిపిస్తుంది. కణకవచాలు అంటే చుట్టూ కూడా గీతలు గ్రీన్ కలర్లో ఇట్లా బాక్సులు కనిపిస్తుంది కదా, అవి కణకవచాలు. అవి ఎలా ఉన్నాయి, ప్రత్యేకీకరణం చెందలేదు. ఏం స్పెసిఫిక్గా మీరు పక్కనున్న బొమ్మల్ని చూస్తే కొంచెం డిఫరెంట్ కనిపిస్తున్నాయి మిగిలిన రెండు కూడా, కానీ ఇక్కడ మృదు కణజాలంలో అలాంటి డిఫరెన్షియేషన్ ఏమీ లేదు. ప్లస్ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి సజీవంగా ఉంది. కణాలు కూడా ఎలా ఉన్నాయి, వదులుగా దూరంగా అమర్చబడి ప్రతి కణానికి చుట్టూ కూడా తెల్లని మచ్చల్లాగా మధ్యలో కణాంతర అవకాశాలు కనబడుతున్నాయి. సో బొమ్మను చూసి మ్యాటర్ చూసుకోవాలా. మృదు కణజాలాలు సాధారణంగా కనిపిస్తున్నాయి. కణకవచాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రత్యేకీకరణం చెందవు, ఇవి సజీవంగా ఉన్నాయి. కణాంతర అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. తర్వాత వదులుగా అమర్చబడి ఉన్నాయి. మరి దీని యొక్క పని ఏమి అనేది ఇంపార్టెంట్. ఈ మృదు కణజాలం ఇంత సాధారణంగా ఉండి ఏం పని చేస్తుందంటే, మొక్కలు తయారు చేసుకున్న ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. సో మొక్కల్లో ఆకుల్లో తయారైన ఆహారము ఏ కణజాలం దగ్గర నిల్వ ఉంటుంది అంటే, మృదు కణజాలం చేసే పని ఏంటంటే ఆహారాన్ని నిల్వ చేయటం. ఇది మనకి ఇంపార్టెంట్. అందులో ఉన్న కణాలు ఎలా ఉంటాయి, తర్వాత అది చూడటానికి ఎలా ఉంటుంది, దాంతోపాటు దాని విధి కూడా మనకు ఇంపార్టెంట్. మృదు కణజాలాలు అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఫుడ్ని ప్రిజర్వ్ చేసుకునేవి, ఆహారాన్ని నిల్వ చేసే కణాలు. ఇదే మృదు కణజాలం ఇంకొక నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూడండి, కొన్ని పరిస్థితుల్లో మృదు కణజాలాలు పత్రహరితం కలిగి, ఈ మృదు కణజాలాలే కొన్నిసార్లు ఏమవుతుందంటే చుక్కలు వంటి నిర్మాణాలను కూడా కలిగి ఉంటాయి కొన్ని మొక్కల్లో, కొన్ని పరిస్థితుల్లో అన్నమాట. గ్రీన్ కలర్ డాట్స్ మనకి కనిపిస్తాయి. సో అది ఉంది అంటే ఈ మృదు కణజాలంలో ఎవరున్నట్టు, పత్రహరితాన్ని కలిగి ఉండడం. సాధారణ మృదు కణజాలంలో ఎలాంటి చుక్కలు చూడలేదు. కొన్ని సందర్భాల్లో ఏమంట, మృదు కణజాలమే ఏమంటుంది, పత్రహరితాన్ని కలిగి ఉంటుంది. పత్రహరితం ఉందంటేనే మన కిరణజన్య సంయోగక్రియ గుర్తుకు రావాలి. ఈక్వేషన్లో పత్రహరితము సూర్యరశ్మి అని ఈక్వేషన్లో రాస్తాం. సో ఇక్కడ మృదు కణజాలంలో పత్రహరితం ఉంది కాబట్టి పత్రహరితం కలిగిన మృదు కణజాలం ఖచ్చితంగా కిరణజన్య సంయోగ క్రియను చేస్తుంది. కాబట్టి నేను గ్రీన్ కలర్లో ఉన్న మృదు కణజాలాన్ని కాబట్టి నన్ను హరిత కణజాలం లేదా క్లోరెన్కైమా అని అంటారనమాట. ఒక్క నిమిషం. ఉన్నారా, కోమాలకు పోయారు అందరూ? ఉన్నాం సార్.
నెక్స్ట్ మృదు కణజాలం అనేది ఫస్ట్ జనరల్ మృదు కణజాలం అనేది ఎలా ఉంటుంది, ఏం పని చేస్తుందో తెలుసుకున్నాం. అదే మృదు కణజాలం ఒకవేళ పత్రహరితాన్ని కలిగి ఉంటే కిరణజన్య సంయోగక్రియ చేస్తుంది. కాబట్టి దానికి ఏమని పేరు పెట్టారు, హరిత కణజాలం అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో క్లోరెన్ కైమా అంటారు. మరి దీన్ని మనం ఎక్కడ చూస్తాము? ఇంకొకటి చూడండి, మృదు కణజాలమే 2 రకాల మృదు కణజాలాలు చదివినాం. సాధారణ మృదు కణజాలాలు ఆహారాన్ని నిల్వ చేస్తాయి. హరిత మృదు కణజాలం కిరణజన్య సంయోగక్రియను చేస్తుంది. నీటి మొక్కల్లో మృదు కణజాలాల్లో పెద్ద పెద్ద వాయు కుహరాలుండి నీటిపై తేలడానికి సహాయపడతాయి. ముఖ్యంగా నీటి మొక్కల్లో అంటే వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అందులో అక్కడున్న మొక్కల్లో ఉన్నటువంటి మృదు కణజాలం ఎలా ఉంటుందంటే కొంచెము గాలి గదులను కలిగి ఉంటుంది అనమాట. మరి ఆ వాయు కుహరాలను కలిగి ఉండటం వల్ల మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఫస్ట్ సాధారణ మృదు కణజాలం ప్రతి మొక్కలో ఉంటుంది. దాని పని ఏమి, ఫుడ్ని ప్రిజర్వ్ చేసుకోవడం. అట్లా లేకుండా మృదు కణజాలం హరిత రేణువులను కలిగి ఉందనుకోండి, దాన్ని హరిత మృదు కణజాలం అంటాం. హరిత కణజాలం లేదా క్లోరెన్ కైమా అంటాం. హరిత పత్రహరితం అని వచ్చిందంటే అది ఖచ్చితంగా కిరణజన్య సంయోగక్రియ చేస్తుంది. అట్లా లేకుండా నీటి మొక్కల విషయానికి వస్తే నీళ్ళల్లో పెరిగే మొక్కల్లో కూడా మృదు కణజాలాన్ని చూస్తాం. అయితే అక్కడున్న మృదు కణజాలం ఏం ప్రత్యేకతను కలిగి ఉంటుంది అంటే గాలి గదులు ఉంటాయి ఆ మృదు కణజాలంలో. అది ఉండటం వల్లనే నీటిపైన తేలుతాయి ఆ మొక్కలు. సో నీటిపైన తేలుతున్నాయి, వాయు గదులను కలిగి ఉన్నాయి. కాబట్టి ఆ మృదు కణజాలానికి ఏమని పేరు పెట్టారు, వాయుగత కణజాలం అని అన్నారనమాట. అర్థమైందా? ఎస్ మేడం. ఇప్పుడు సరళ శాశ్వత కణజాలంలో ఫస్ట్ది మృదు కణజాలం. మృదు కణజాలం సాధారణంగా ఉంటుంది, ప్రత్యేకీకరణం చెందని కణాలు ఉంటాయి, సజీవ కణాలు ఉంటాయి, తర్వాత కణాంతర అవకాశాలు ఉండి వదులుగా అమరి ఉంటాయి. ఇది ఏమి జస్ట్ మనం చూసే మృదు కణజాలం. దీని పనేమి ఆహారాన్ని నిల్వ చేయడం. అదే కొన్ని పరిస్థితుల్లో ఈ మృదు కణజాలం ఊరికే ఉండకుండా పత్రహరితాన్ని కూడా కలిగి ఉంటుంది. ఉండి ఏం పని చేస్తుంది, కిరణజన్య సంయోగక్రియ చేస్తుంది. మరి నీటి మొక్కల విషయానికి వస్తే ఈ పత్రహరితము గాలి గదులను, వాయు కుహరాలన్నా గాలి గదులన్నా ఒకటే, వాయు కుహరాలను కలిగి ఏం చేస్తుంది, ఆ మొక్క నీటి మొక్కలు నీళ్ళపైన తేలుతుంటాయి. తేలడానికి కారణమైన కణజాలం ఎవరు అని బిట్టు అడుగుతారు. దానికి వాయుగత కణజాలం. నీటిపై తేలుతుంది అంటే అర్థం ఏంటి అంటే అక్కడ వాయుగత కణజాలం అనేది ఉండటం వల్ల మొక్కలు నీటిపైన తేలుతాయి. ఇక్కడ వరకు ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉన్న బొమ్మకు సంబంధించిన మ్యాటర్. నెక్స్ట్ రెండో బొమ్మకు వస్తే ఇది వచ్చేసి మనకు స్థూల కోణ కణజాలం. రెండో బొమ్మను అబ్జర్వ్ చేయండి, గ్రీను రెడ్ కలర్లో ఉంది చూడండి. అందులో కుడ్య మందాలు ఉన్నాయి, కేంద్రకం ఉంది, రిక్తిక ఉంది, కణకవచం ఉంది. దాని పేరు వచ్చేసి స్థూల కోణ కణజాలం. మొక్కలో వంగే గుణానికి కారణమైన కణజాలమే స్థూల కోణ కణజాలం. చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఒక మొక్క నువ్వు రోడ్డు మీద పోతుంటావు, ఇట్లా వంచుతావు, మళ్ళీ తిరిగి యథాస్థానానికి పోతుంది. ఎట్లా వంచుతో అట్లా వంగుతుంది. వంగుతుంది అంటే అర్థం ఎవరు అంటే అక్కడ ఏ కణజాలం ఉన్నట్టు, స్థూల కోణ కణజాలం. మరి ఆ కణజాలం ఎలా ఉంది అంటే ఇక్కడ బొమ్మలో చూపించినటువంటి స్ట్రక్చర్లో ఉన్న కణాలే, ఆ కణాలన్నీ కలిసే స్థూల కోణ కణజాలం ఏర్పడుతుంది అనమాట. దీన్ని ఏమంటామంటే కొలెన్ కైమా అంటాం. ఒక్కొక్కసారి తెలుగులో ఇవ్వకుండా ఇంగ్లీష్లోనే ఇస్తాడు, కొలెన్ కైమా. క్లోరెన్ కైమా అంటే క్లోరోఫిల్ అంటేనే హరిత మృదు కణజాలం, కాబట్టి క్లోరెన్ కైమా. ఇక్కడేమి కోలెన్ కైమా, స్థూల కోణ కణజాలం. మొక్కను వంచుతున్నావు అంటే కారణమైన కణజాలం స్థూల కోణ కణజాలం. నీటిపైన మొక్కలు తేలుతున్నాయి అంటే వాయుగత కణజాలం. నెక్స్ట్ చూడండి, ఇంకొక బిట్టు కూడా వస్తుంది ఇక్కడే. నులితీగలు, ఎగబ్రాకే కాండాలు కలిగిన మొక్కల్లో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడానికి కూడా సహకరించేది ఎవరు అంటే స్థూల కోణ కణజాలమే. నులితీగలు అంటే చిక్కుడు జాతి ఉంది. చిక్కుడు ఎలా ఉంటుంది, చుట్టలు చుట్టుకొని పెరుగుతూ ఉంటుంది చెట్టు. మనీ ప్లాంట్ ఉంది. ఇవన్నీ కూడా ఎగబ్రాకే మొక్కలు.
నులి తీగలు, ఇవన్నీ కూడా ఇలాంటి కాండాల మొక్కల్లో ఇవి ఎంత చుట్టుకున్నా విరిగిపోవు. ఒకదానికొకటి పెనవేసుకొని పెరుగుతాయి కానీ విరగవు. విరగవు అంటే అక్కడ ఎవరున్నట్టు? స్థూల కోణ కణజాలం ఉంది. స్థూల కోణ కణజాలం చూడడానికి ఎలా ఉంది? చాలా దృఢంగా కనిపిస్తుంది. ఇంత భాగాలు ఉన్నాయి కాబట్టే మనం మొక్కని ఏ వైపుకు వంచినా వంగుతుంది. వంగడానికి కారణమైన కణజాలం మొక్కల్లో స్థూల కోణ కణజాలం. ఎగబ్రాకేవి నులి తీగల భాగాలు విరిగిపోకుండా ఉండడానికి తోడ్పడే కణజాలం స్థూల కోణ కణజాలం. నెక్స్ట్ ఇంకా ఏం పని చేస్తుంది అంటే యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తుంది. చూడ్డానికి చాలా దృఢంగా కనిపిస్తుంది స్థూల కోణ కణజాలం, కాబట్టి ఇది మెకానికల్ సపోర్ట్, యాంత్రిక బలాన్ని కూడా ఇస్తారనమాట. నెక్స్ట్ పత్రవృంతం యొక్క బాహ్య చర్మం కింద కూడా ఈ కణజాలాన్ని చూడొచ్చు. పత్రవృంతం ఒక మొక్కలో ఆకు భాగం స్టార్ట్ అయ్యే దగ్గర, పత్రం స్టార్ట్ అయ్యే దగ్గర పెటియోల్ అని ఒక భాగం వస్తుంది, పత్రవృంతం వస్తుంది. తర్వాత పత్రం ఏర్పడు. ఆ పత్రవృంతానికి చివర భాగాన కూడా బాహ్య చర్మం కింద కూడా ఏ కణజాలం ఉంటుందంటే స్థూల కోణ కణజాలాన్ని చూస్తాం. మరి ఇవి ఇప్పుడు మృదు కణజాలంలో ఉన్న కణాలు ఎలా ఉన్నాయో చూసినాం కదా, అట్లనే స్థూల కోణ కణజాలంలో ఉన్న కణాల ఆకారం ఏమి, దేంతో ఏర్పడినాయి అనేది ఇప్పుడు చూడాలి. ఈ కణజాలంలో ఉన్న కణాలు సజీవంగా అంటే నిర్జీవమైనవి అని అర్థం. సజీవంగా ఉన్నాయి. నెక్స్ట్ ఎలా ఉన్నాయి? పొడవుగా సాగి మూలాల్లో క్రమరహితంగా దళసరిగా ఉంటాయి. చూడ్డానికి ఎలా ఉన్నాయి? చాలా సజీవంగా కనిపిస్తున్నాయి, పొడవుగా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఎలా ఉన్నాయి? క్రమరహితంగా, చూడ్డానికి చాలా దళసరిగా ఉన్నాయి. కణాల మధ్య ఒకదానికొకటి గ్యాప్స్ అనేవి చాలా తక్కువ, కణాంతర అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మాకు ఎక్కువ ఎస్ఏ వాళ్ళకి ఇవి ఎక్కువ అడుగుతారు. కణాల యొక్క ఆకారం మీకు ఎక్కువగా ఏమడుగుతాడంటే స్థూల కోణ కణజాలము పని ఏమి, వంగడానికి ఎగబ్రాకే నులి తీగల దగ్గర స్థూల కోణ కణజాలం చూస్తాం. ఆహారాన్ని నిల్వ చేసే కణజాలం మృదు కణజాలం. అదే ఒకవేళ నీటి మొక్కల్లో అయితే వాయుగత కణజాలం. తర్వాత నెక్స్ట్ ఆకు వంగుతుంది అంటే స్థూల కోణ కణజాలం. కిరణజన్య సంయోగ క్రియకు తోడ్పడేది హరిత మృదు కణజాలం. అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మిగిలిపోయింది. ఇప్పుడు రెండో బొమ్మ కూడా అయిపోయింది, స్థూల కోణ కణజాలం. మూడో బొమ్మకు రండి. మూడో బొమ్మ పేరు వచ్చేసి దృఢ కణజాలం. పేరులోనే ఉంది సగం ఆన్సర్, దృఢంగా ఉంటది. దృఢ కణజాలం. సరళ కణజాలంలో ఇంకొక రకము కణజాలం దృఢ కణజాలం. మొక్కను గట్టిగా దృఢంగా చేస్తుంది. ఒక మొక్క ఎంత వానలు వచ్చినా ఏమొచ్చినా పడవు, దాదాపు విరగవు. కారణం ఎవరంటే మొక్కలో ఎవరున్నట్టు దృఢ కణజాలం అనేది ఉంది. నెక్స్ట్ ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే కొబ్బరి పీచు చాలా గట్టిగా ఉంటుంది. కారణం ఎవరంటే దృఢ కణజాలం. ఇవి అండర్లైన్ చేసుకోండి. గట్టిగా దృఢంగా ఉండే కణజాలం దృఢ కణజాలం. కొబ్బరి పీచులో చూసే కణజాలం ఏది అంటాడు సింపుల్గా, దృఢ కణజాలం. తర్వాత ఇది ఇంపార్టెంట్, ఇవి చూడ్డానికి ఎలా ఉన్నాయి? కొబ్బరి పీచు ఎలా ఉంటుంది? ఎండిపోయినట్లు కనిపిస్తుంది కదా, జీవం లేని దానిలాగా కనిపిస్తుంది. కానీ ఎలా ఉంటుంది? దృఢంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిర్జీవ కణాలు ఉంటాయి, అది ఇంపార్టెంట్. కొబ్బరి పీచు ఎండిపోయినట్టుంది, దాంట్లో కనపడే కణజాలం దృఢ కణజాలం. ఇవి నిర్జీవమైన కణాలు. తర్వాత ఇంత గట్టికి కారణం ఎవరు అంటే లిగ్నిన్ అనేటువంటి పదార్థం ఉండటం వల్ల అవి చాలా దళసరి కవచాలను కలిగి ఉంటాయి. మరి ఆ పీచు ఎలా కనపడుతుంది? మనకి సన్నగా పొడవుగా ఉంటుంది. వీటి కణ కవచాలు ఎంత దళసరిగా ఉంటాయంటే కణం లోపల ఖాళీ ప్రదేశం కూడా మనకు కనిపించదు. మీరు ఈ బొమ్మలు చూస్తే తెలుస్తుంది. దృఢ కణజాలం చూడడానికి చాలా దృఢంగా ఉంటాయి, కొబ్బరి పీచులో ఉంటాయి. తర్వాత ఇవి పొడవుగా ఉంటాయి, లిగ్నిన్తో ఏర్పడతాయి. తర్వాత దీంతో నిర్జీవ కణాలను చూస్తాము. ఎక్కువ ఏమడుగుతుంటే కొబ్బరి పీచులో ఉన్న కణజాలం ఏది, లిగ్నిన్తో ఏర్పడిన కణజాలం ఏది, దృఢ కణజాలం సజీవమైనదా నిర్జీవమైనదా అంటాడు అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ కణజాలం ఎక్కడెక్కడ ఉంటుందంటే కాండాలు,
నాలికా పుంజాల చుట్టూ ఆకుల ఈనెల్లో గింజలు విత్తనాల చుట్టూ ఉన్న గట్టి కవచాలలో ఉంటుంది. ఇది మొక్క భాగాలకు బలాన్ని ఇస్తుంది. మనం దృఢంగా ఉన్నామంటే బలంగా ఉన్నామని అర్థం. మొక్కకు బలాన్ని ఇచ్చేది ఎవరంటే దృఢ కణజాలం. ఎక్కడెక్కడ చూస్తాము అంటే కాండాలు, స్టెమ్స్. నాలికా పుంజాలు అంటే ఏంటంటే మామూలుగా మొక్కలో మనము దారువు పోషక కణజాలం అని 2 ఉంటాయన్నమాట. మనం చెట్టుకు కింద ఎక్కడో నీళ్లు పోస్తే పైన ప్రాంతం వరకు కూడా సరఫరా అవుతాయి. అంటే అర్థం ఏంటంటే మొక్కలో 2 ఉంటాయన్నమాట టిష్యూస్. దారువు ఏం చేస్తుంది అంటే నీటిని, ఖనిజ లవణాలని వేర్ల ద్వారా చివరి భాగం వరకు సరఫరా చేస్తుంది. పోషక కణజాలము ఓన్లీ ఫుడ్ మెటీరియల్నే సప్లై చేస్తుంది. మొక్కలో ప్రతి కణానికి కూడా ఫుడ్ అవసరమే కదా. ఆకుల్లో తయారైన ఫుడ్ చెట్టులో ఉన్న చివరి కణం వరకు కూడా సప్లై కావాలా. కాబట్టి పోషక కణజాలం అనేది ఆహారాన్ని సరఫరా చేస్తే దారువు ఏం చేస్తుందంటే నీటిని సరఫరా చేస్తుంది. సో దారువు పోషక కణజాలం కంబైన్డ్గా ఉంటాయి అన్నమాట. ఈ రెండింటిని కలిపే మనము నాలికా పుంజాలు అంటాం. ఇవి మీరు ఇక్కడ అడ్డుకోత బొమ్మ చూస్తే మనం ఫస్ట్ అడ్డుకోత బొమ్మ, నిలువుకోత బొమ్మ చూసినాం కదా. అక్కడ చూసుకోండి, దారువు పోషక కణజాలం అని బొమ్మలో ఇచ్చి నాలికా పుంజాలు అన్నాడు. దారు వచ్చేసి రెడ్ కలర్, గ్రీన్ కలర్ది పోషక కణజాలం. ఈ రెండింటిని కలిపే మనము వాస్కులార్ బండిల్స్ లేదా నాలికా పుంజాలు అని చెప్తామన్నమాట. సో దృఢ కణజాలాన్ని ఎక్కడెక్కడ చూస్తామంటే కాండాల్లో, నాలికా పుంజాల చుట్టూ, ఆకుల ఈనెలు ఉంటాయి కదా, నడిమి ఈన, పార్శ్వ ఈన, మిడ్ రిబ్, లాటరల్ రిబ్స్ అక్కడ, తర్వాత సీడ్స్, విత్తనాల చుట్టూ ఎక్కడైతే గట్టి కవచాలు అన్నిట్లో ఉంటాయో ఇక్కడంతా కూడా దృఢ కణజాలమే మనకు కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ తర్వాత ఇక్కడ కొద్దిగా ఇంపార్టెంట్ తర్వాత వస్తాయి. ఇక్కడి వరకు మనకు సరళ మృదు కణజాలంలో ఉన్న రకాలు వస్తాయి. మృదు కణజాలము, స్థూల కణజాలము, దృఢ కణజాలం. మృదు కణజాలంలో 3: సరళ మృదు కణజాలం, హరిత మృదు కణజాలం, వాయు మృదు కణజాలం. స్థూల కణజాలం అంటే ఏమి, దృఢ కణజాలం అంటే ఏంటో చూసినాం. నెక్స్ట్ తర్వాత ఒక కృత్యం ఇస్తాడు. ఇందులో ఒక పత్రాన్ని ఉపయోగిస్తాడు. ఆ పత్రం పేరు వచ్చేసి రియో పత్రం అని అంటాం అనమాట. ఇక్కడ కూడా ఒక రంగు ఉపయోగిస్తారు, సాఫ్రిన్. అంటే ఇది ఎందుకు చేస్తారంటే మొక్కల్లో పత్రరంధ్రాలు అనేవి ఉంటాయన్నమాట. ఎందుకు తోడ్పడతాయి అంటే మనకు మన ముక్కుకి రంధ్రాలు ఉంటాయి గాలి పీల్చుకోవడానికి. అట్లనే చెట్టులో కూడా గాలి పీల్చుకోవడానికి కూడా చెట్టుకు కూడా ప్లాంట్స్లో కూడా రంధ్రాలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అంటే ఆకుకు అడుగు భాగంలో పత్రరంధ్రాలను చూస్తాం. ఆ రంధ్రాల ద్వారానే మనకు చెట్లలో ఉన్న ఆక్సిజన్ బయటికి రావడం, కార్బన్ డైఆక్సైడ్ లోపలికి పోవడం అనేది జరుగుతుంది. మనకు ముక్కు రంధ్రాలు ఎట్లనో చెట్టుకు పత్రరంధ్రాలు అట్లా అనమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో బాహ్య చర్మ పొరలోని కణాలను బాహ్య చర్మం అంటాం. బాహ్య చర్మం సాధారణంగా వరుస కణాల్లో ఉన్న ఒక పొరతో ఏర్పడుతుంది. నీటి ఎద్దటి గల ఆవాసాల్లో పెరిగే మొక్కలో నీటి నష్టం నుంచి కాపాడడం క్లిష్టం కాబట్టి బాహ్య చర్మం దళసరిగా ఉంటుంది. ఇక్కడ అంతా మనకి ఏం చెప్తారంటే బాహ్య చర్మం అని చెప్పినాం కదా, దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తారనమాట. ఏం పని చేస్తుందంటే నీటి ఎక్కడైనా ఫోర్స్గా వాటర్ ఎక్కువ ఫోర్స్గా నది ప్రాంతాలు కానీ వేరే ఇతర ప్రాంతాల దగ్గర నీటి ఎద్దటి మనకు ఒకవేళ తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ బాహ్య చర్మం అనేది, ఎడారి మొక్కలు ఉన్నాయి, నీటి లభ్యత చాలా తక్కువ. అలాంటప్పుడు అవి నీరుని ఎక్కడ దాచుకుంటాయి అంటే కాండాలలో దాచుకుంటాయి. ఆ బాహ్య చర్మం కింద ఉన్న కాండంలో ఎడారి మొక్కల్లో నీటిని దాచుకుంటాయి అన్నమాట. ఇది మొక్క అన్ని భాగాలకు రక్షణ ఇస్తుంది. మొక్క యొక్క వాయుగత భాగాల్లోని బాహ్య చర్మ కణాలు తరచూ మైనం వంటి నీటి నిరోధించే పొరను బాహ్యంగా ఉపరితలంపై సవరిస్తాయి. నీటి నష్టం నుంచి రక్షణగా యాంత్రికంగా పరాన్నజీవ శిలీంధ్రాల దాడి రక్షణలో సహాయపడుతుంది. బాహ్య చర్మం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు. మనకు మన చర్మం పైన స్కిన్ ఎలా ఉందో మొక్కలకు వచ్చే ఫస్ట్ లేయర్ ఏమంటామంటే బాహ్య చర్మం అనమాట. నీటి ఎద్దటి నుంచి కాపాడుతుంది, తర్వాత ప్లాంట్కి అంత రక్షణగా ఉంటుంది, ఒక మెకానికల్ సపోర్ట్గా ఉంటుంది. ఏవైనా క్రిమి కీటకాలు చెట్లను కుదిపినప్పుడు శిలీంధ్రాల దాడిలో కూడా ఈ బాహ్య చర్మం సహాయం చేస్తుంది అనమాట.
బాహ్యచర్మ కణాలు మొక్క భాగాలను రక్షిస్తాయి కనుక కణాంతర అవకాశాలు లేకుండా ఉంటాయి. చాలా వరకు బాహ్యచర్మ కణాలు బల్లపరుపుగా ఉంటాయి. తరచూ అంతర కవచం అనే బాహ్య మరియు ప్రక్క కవచం దళసరిగా ఉంటుంది. ఈ బాహ్యచర్మం పని ఇంపార్టెంట్ మనకు. రక్షణ, యాంత్రికం, పరాన్న శిలీంధ్రాల నుంచి కాపాడడం, కణాంతర అవకాశాలు అనేవి ఉండవు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత వచ్చే పేరాగ్రాఫ్లో చాలా బిట్స్ వస్తాయి. పత్ర బాహ్య చర్మంలో మనకు పత్రరంధ్రాలు అని చెప్తున్నాం కదా, ఎక్కడ ఉంటాయంటే పత్రానికి కూడా బాహ్య చర్మాన్ని చూస్తాం. మనకు కాండం అడ్డుకోత ఎట్లా చూస్తున్నామో, వేర్లను ఎట్లా కట్ చేస్తామో, ఆకు ఉంటుంది కదా, ఆకుని కూడా అడ్డుకోత నిలువుకోత చేయొచ్చు అనమాట. చేసినప్పుడు మనకు పత్రరంధ్రాలు అనేవి మనం మైక్రోస్కోప్ కింద చూడొచ్చు అనమాట. సో పత్ర బాహ్య చర్మంలో అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు చూస్తాం. ఈ రంధ్రాలను ఏమంటామంటే పత్రరంధ్రాలు. మన ముక్కు రంధ్రాలు ఎట్లనో చెట్టులో పత్రరంధ్రాలు ఆ పని చేస్తాయి. పత్రరంధ్రాలను ఆవరించి 2 మూత్రపిండాకారపు రక్షక కణాలు ఉంటాయి. మీకు బొమ్మలోనే పైన 6.5 డయాగ్రామ్లో పత్రరంధ్రం ఇచ్చాడు, దాని చుట్టూ కిడ్నీ షేప్లో ఉన్నటువంటి 2 పత్రరంధ్రం అంటే ఏమి, టోటల్ని పత్రరంధ్రం అంటాం. అట్లా లేకుండా గ్రీన్ కలర్లో ఉన్న 2 కిడ్నీ షేప్స్ని ఏమంటామంటే రక్షక కణాలు అంటాం. అది ఇంపార్టెంట్. పత్రరంధ్రం అనేది అందరికీ తెలుసు. పత్రరంధ్రాన్ని ఆవరించి ఉన్న కణాలను ఏమంటామంటే రక్షక కణాలు అంటారు. మరి ఏం పని చేస్తాయి అంటే వాయువుల మార్పిడికి తోడ్పడతాయి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు బాష్పోత్సేకం. మామూలుగా మనం చెట్టుకు చాలా నీళ్ళను వేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ నీళ్ళను వేసినాం అనుకోండి, బాటిల్ నీళ్ళను మొక్క తీసుకోదు, క్యాప్ వాటర్నే తీసుకుంటుంది. చిన్న క్యాప్లో ఉన్న పిల్లర్తో మనం పిల్లలకి డ్రాప్స్ ఎట్లా వేస్తామో అంత నీటిని మాత్రమే మొక్కలు కిరణజన్య సంయోక్రియకు తీసుకుంటాయి. మిగిలిన నీరంతా కూడా ఎక్కడికి వెళ్తుంది అంటే బాష్పోత్సేకం జరుగుతుంది. అంటే బాష్పోత్సేకానికి మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. మీరు ఏదైనా ఒక చెట్టులో ఒక ఆకుని ఎంచుకొని చెట్టు పైననే ఒక కవర్ కట్టేయాలి. కట్టేసినప్పుడు మళ్ళీ తెల్లవారుజామున లేసి మరుసటి రోజున చూస్తే ఆ కవర్లో మొత్తం నీటి బిందువులు ఏర్పడతాయి. అంటే అర్థం ఏంటంటే మొక్కలో ఏ భాగం నుంచి కూడా నీరు ఆవిరి కాదు, పత్రం నుంచి మాత్రమే నీరు బయటికి పోతుంది. ఎక్సెస్ అయిన వాటరు బయటికి పోయేది ఎక్కడ అంటే చెట్టులో ఆకుల దగ్గరనే. ఎందుకు అంటే ఆకుల దగ్గరనే పత్రరంధ్రాలు ఉన్నాయి కాబట్టి ఆ రంధ్రాలు ఎక్కువైన నీటిని బయటికి ఆవిరి రూపంలో పంపిస్తాయి. మనం ఏం చేసినాం, కవర్ కట్టేసినాం అంటే ఆవిరి బయటికి పోకుండా కవర్లో దాచినాం కాబట్టి నీటి బిందువులను చూస్తామన్నమాట. సో అట్లా మన ఎక్సెస్ అయిన మొక్కలో ఉన్నటువంటి ఎక్స్ట్రా అయిన వాటర్ అంతా కూడా ఎక్కడి నుంచి బయటికి పోతుంది అంటే పత్రాల్లో ఉన్న పత్రరంధ్రాల నుంచి పోతుంది. సో నీరు అనేది పత్రరంధ్రాల ద్వారా బయటికి ఆవిరి రూపంలో పోయే పద్ధతినే ఏమంటామంటే బాష్పోత్సేకం. బాష్పీభవనం వేరు, బాష్పోత్సేకం వేరు. చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తాడు. బాష్పీభవనం అంటాడు, బాష్పోత్సేకం అంటాడు. కాబట్టి మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్పిరేషన్ గుర్తుపెట్టుకోండి. అది కండెన్సేషన్, ఎవాపరేషన్. ఇంగ్లీష్లో బాష్పీభవనము అంటే ఎవాపరేషన్ అంటాం, ఆవిరైతే ఎవాపరేషన్. అదే తెలుగులోకి వచ్చేసరికి బాష్పోత్సేకం. అది లేకుండా ట్రాన్స్పిరేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. మొక్కల్లో ఆకుల భాగాల నుంచి నీరు ఆవిరయ్యే పద్ధతిని బాష్పోత్సేకం అంటాం. ఇది పత్రరంధ్రాల ద్వారానే జరుగుతుంది. మనకు ఆకుల్లో పత్రరంధ్రాలు ఉంటాయి. పత్రరంధ్రాలను ఆవరించే చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న రక్షక కణాలు ఉంటాయి. ఇవి ఏ షేప్లో ఉంటాయి అంటే మూత్రపిండ ఆకారపు షేపులో ఉంటాయి. ఇవి ఎందుకు పనిచేస్తుందంటే వాయు మార్పిడి, కిరణజన్య సంయోక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ బయటికి, కిరణజన్య సంయోక్రియకు ఉపయోగించుకునే మనం విడుదల చేసే CO2 లోపలికి. మనం ఏమనుకుంటాం, చెట్లు ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే ఇస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని అనుకుంటాం. కానీ అవి రాత్రిళ్ళు కార్బన్ డైఆక్సైడ్ను కూడా అవి కూడా శ్వాసక్రియ చేసుకోవాలి కదా, చేసుకోవాలి కాబట్టి రివర్స్ చేసుకుంటాయి. అవి కూడా కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ను రిలీజ్ చేస్తుంటాయి. తర్వాత ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను రిలీజ్ చేస్తాయి. ఎప్పుడు పత్రరంధ్రాలు మూసుకున్నప్పుడు రాత్రుల టైంలో ఆ పని జరుగుతూ ఉంటుంది అన్నమాట.
సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పత్రరంధ్రాల పని ఏంటి, వాటి చుట్టూ ఉన్న రక్షక కణాలు ఏ షేప్లో ఉంటాయి, బాష్పోత్సేకం అంటే ఏమిటి అనేది ఇక్కడ గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ తర్వాత కిరణజన్య సంయోక్రియకు అవసరమైన వాయువును గుర్తు తెచ్చుకోండి అన్నాడు. సో మనకు ఈక్వేషన్ గుర్తుకు రావాలా, 6CO2 + 12H2O. CO2 అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం విడుదల చేసినటువంటి గాలి. వాటర్ అనేది ఆటోమేటిక్గా వేర్ల నుంచి ఖనిజ లవణాలు, నీరు అనేది వస్తుంది. తర్వాత ఈక్వేషన్ వేస్తాం, గ్వీజ్-లైస్-2 వేసి పత్రహరితం వేస్తాము, సన్లైట్ వేస్తాం. తర్వాత C6H12O6 అంటే గ్లూకోజ్ ఫార్ములా. రిలీజ్ అయ్యే గ్యాస్ ఏంటి, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. తర్వాత ఎవరు ఏర్పడతారు, వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే బిట్టు ఏం చేయడు, కిరణజన్య సంయోక్రియలో విడుదలయ్యే వాయువు ఏది, మనం ఏమంటాం వాయువు అంటేనే కార్బన్ డైఆక్సైడ్ అని వెళ్ళిపోతాం. విడుదల అంటున్నాడు, అది ఏం బయటికి ఇస్తుంది, ఆక్సిజన్. తీసుకునే వాయువు ఏది, కార్బన్ డైఆక్సైడ్. అంటే ఈక్వేషన్ కి ముందు, ఈక్వేషన్ కి తర్వాత, మధ్యలో పత్రహరితం సూర్యలక్ష్మి ఉంది కదా, ముందర రా మెటీరియల్స్. ఇప్పుడు అన్నం చేయాలంటే బియ్యము, వాటరు, తర్వాత స్టవ్, ఇవన్నీ రా మెటీరియల్స్. లాస్ట్కి ఎండ్ ప్రోడక్ట్ ఏం ఏర్పడుతుంది, రైస్ ఏర్పడుతుంది. అట్లా మొక్కలు చేసుకునే ఫుడ్లో కూడా ఏమేమి తీసుకొని వంట చేసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది, వాటర్ని తీసుకుంటుంది. తర్వాత మనం హీట్ పెడతాము రైస్ చేయడానికి, ఇక్కడ ఎవరు వస్తున్నారు, గ్రీన్ కలర్ ఆకుల్లో వంట చేసుకుంటుంది. మనం గిన్నెలు పెట్టి వంట చేసుకుంటాం, ఇది ఆకుని తీసుకొని వంట చేసుకుంటుంది. సన్లైట్ హీట్ అనమాట. లాస్ట్కి ఎవరు ఏర్పడతారు, మనకు రైస్ కార్బోహైడ్రేట్ ఎట్లా ఏర్పడిందో ఇక్కడ కూడా కార్బోహైడ్రేట్ ఏర్పడుతుంది. తర్వాత మనకు ఆవిరి రూపంలో వస్తుంది వాయువు, ఇక్కడ ఏమొస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. నీటి ఆవిరి మనకు ప్లేట్ చుట్టూ కనబడుతుంది, ఇక్కడ ఎవరు వస్తారు, వాటర్ కూడా బయటకు వస్తుంది. సో ఇక్కడ విడుదలయ్యే వాయువు అడిగినాడా, ఉపయోగించుకునే వాయువు అడిగినాడా, అంత్య పదార్థాలు అడిగినాడా, తుది పదార్థాలు అడిగినాడా అనేది క్వశ్చన్ క్లియర్ కట్గా చూసుకొని, ఈక్వేషన్ అందరికి వస్తుంది కానీ అడిగినప్పుడు క్వశ్చన్ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలన్నమాట. అక్కడ మొక్కల బాష్పోత్సేకం పాత్రను కనుగొండి. బాష్పోత్సేకం అంటే ఎవరు గుర్తుకు రావాలా, పత్రరంధ్రాలు గుర్తుకు రావాలా. నీటిని శోషించుకునే వేర్ల యొక్క బాహ్య చర్మ కణాలు సాధారణంగా శోషణ ఉపరితల వైశాల్యం ఎక్కువగా పెంచే పొడవైన మూలకేశాల వంటి భాగాల్ని కలిగి ఉంటాయి. తర్వాత వేర్లు ఉన్నాయి కదా, వేర్లకు కింది భాగాన ఇంకా సన్నని వేర్లు మూలకేశాలు అనేవి ఉంటాయి. ఈ మూలకేశాల నుంచే వేర్ల ద్వారా నీరు అనేది పైకి వెళ్తానమాట. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ వస్తుంది తర్వాత పేరాగ్రాఫ్లో, ఎడారి మొక్కల వంటి కొన్ని మొక్కల్లో బాహ్య చర్మం దళసరిగా ఉంటుంది. ఎందుకు, నీటి లభ్యత చాలా తక్కువ ఎడారి మొక్కల్లో, కాబట్టి అక్కడ చర్మం ఎలా ఉండాలి, బాహ్య చర్మం మందంగా ఉండాలి. తర్వాత ఇక్కడ ఒక పదార్థం చేత ఏర్పడి ఉంటాయి, క్యూటిన్. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ బాహ్య చర్మము మందంగా ఉంటుంది, ఎడారి మొక్కల్లో క్యూటిన్ అనేది ఉంటుంది. క్యూటిన్ అంటే ఏమి అంటాడు, సింపుల్గా ఏమన్నాడు, పక్కన పేరాగ్రాఫ్ ఉంది కదా, జల నిరోధక శక్తి కలిగిన రసాయన పదార్థం. అంటే వాటర్ యొక్క తక్కువ సాంద్రత, వాటర్ అనేది మనకు అక్కడ లభించలేదు కాబట్టి ఆ దళసరి మందంలో ఎవరున్నారు, క్యూటిన్ ఉంది. అందుకు ఎప్పుడు కూడా ఎడారి ప్లాంట్స్ ఫస్ట్ అలోవెరా ఉంది, చూడ్డానికి ఎలా ఉంటుంది, బయటికి మాత్రం మందంగా ఉంటుంది, ఒక్కసారి లేయర్ పైకంటే మొత్తం జల్లే ఉంటుంది. అట్లా ఎడారి మొక్కల్లో క్యూటిన్ అనే పదార్థం ఉంది. అంటే క్యూటిన్ అంటే ఏమి, జల నిరోధక శక్తి కలిగిన రసాయన పదార్థం అనేది గుర్తుపెట్టుకోవాలి. బాహ్య ఉపరితలంపై కలిగి ఉంటుంది. ఇది ఉండడం వల్లనే మనకు జల్ అనేది ఆ నీటిని నిల్వ చేసుకుంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకూలనం అంటాం దాన్ని, మనల్ని ఉన్నట్టుండి సడన్గా హిమాలయ పర్వతాల మీద వదిలేసినారు. అప్పుడు ఒకటో రోజు ఏం చేస్తాం, అటు ఇటు తిరుగుతాం. రెండో రోజుకి ఏం చేసుకుంటాం, కొన్ని అనుకూలనాలను ఎత్తుక్కుంటాం. వెచ్చగా ఎక్కడుంది, వెచ్చగా ఉండాలంటే చేతులను రబ్ చేసి హీట్ పుట్టించుకుంటాం, స్వెటర్లు వేసుకుంటాం. అట్లా రోజు రోజుకి ఏం చేస్తాం, జీవి మనుగడ సాగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అట్లనే ఎడారి మొక్కలు కూడా ఏం చేస్తాయంటే అక్కడ ఉన్న ప్లేస్లో అనుకూలనాలను ఏర్పరచుకుంటాయి, అడాప్టేషన్స్ చేసుకుంటాయి. నాకు నీరు తక్కువ, మరి నేను కూడా కిరణజన్య సంయోక్రియం చేయాలంటే నీరు కావాలి, ఎట్లా, నా శరీరంలోనే దాచుకుంటా, కాండపు భాగాల్లో దాచుకుంటుంది.
అట్లా చేసుకొని బ్రతుకుతాయి అన్నమాట అవి కూడా. కానీ మనిషి ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా కూడా బతకలేం. మనం కూడా అడాప్టేషన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి. నెక్స్ట్, మొక్క పెరుగుతున్న కొలది వెలుపల ఉండే రక్షక కణజాలం కొన్ని మార్పులు చెందుతుంది. వల్కలంలో ఉన్న ద్వితీయ విభాజ్య కణజాలం బెండులో ఉన్న కణాల పొరను ఏర్పరుస్తుంది. ఇవన్నీ మనకు నెక్స్ట్ వచ్చేటువంటి దారువు పోషక కణజాలం దగ్గర అర్థం. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బెండు అనేది చూసింటారు మీరు. మామూలుగా బండ్లు తయారు చేసుకోవడానికి బెరుడు ఉంటుంది కదా, తెల్లది. ఆ బెండులో ద్వితీయ విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. బెండులో ఉన్న కణాలు అది చూడ్డానికి అంత ఏమంటారు, గ్రీన్ ఉండదు, వైట్గా పాలిపోయి ఉంటుంది బెండు. అందులో నిర్జీవ కణాలు ఉంటాయి. మనకు రాబర్ట్ హుక్ కూడా ఫస్ట్ 1665లో రాబర్ట్ హుక్ కూడా సజీవ కణాలను కనుక్కోలే, నిర్జీవ కణాలనే కనుక్కున్నాడు ఫస్ట్. తర్వాత లూయి పాశ్చర్ వీళ్ళు సజీవ కణాలను కనుక్కున్నారనమాట. సో బెండులో ఉన్న కణాలు నిర్జీవ కణాలు. ఇక్కడ బెండులో ఉన్న పదార్థం వేటితో ఏర్పడి ఉంటుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. బెండు అంటేనే సూబరిన్ గుర్తుకు రావాలి. ఎడారి మొక్కలు అంటేనే క్యూటిన్. ఎడారి మొక్కలు ఎంత క్యూట్గా ఉన్నాయబ్బా అని అనుకోవాలి మనసులో మనవంగా. ఎడారి మొక్కలు అవి చాలా ముళ్ళు ముళ్ళు ఉంటాయి, కానీ అట్లా లేదు. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పర్పస్ కాబట్టి ఎడారి మొక్కలు క్యూట్గా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ బెండులో ఉన్నవి సూబరిన్ గా ఉన్నాయి. అట్లా చెప్పుకోవాలి. గాలి చొరబడకుండా చేస్తుంది. ఇక్కడి వరకు మనకి ఏమొస్తుంది అంటే సింపుల్ ఉన్నటువంటి టిష్యూస్ అనేవి వస్తాయి. సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ చూస్తాం, సరళ శాశ్వత కణజాలాలు. ఇప్పుడు ఏమొస్తుందంటే సంక్లిష్ట శాశ్వత కణజాలాలు వస్తాయి. ఇక్కడ ఈ బొమ్మల్ని చూసే మ్యాటర్ నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడి నుంచే ఎక్కువ బిట్లు పడే అవకాశం, కన్ఫ్యూజ్ చేసే బిట్లు ఇక్కడే, యూస్ఫుల్ అయిన బిట్లు కూడా ఇక్కడే ఉంటాయి చూడండి. నెక్స్ట్ సంక్లిష్ట శాశ్వత కణజాలాలు. సార్ అది రేపు కంటిన్యూ చేద్దాం. ఇది ఇంత చెప్పేస్తే మనకు ప్లాంట్ టిష్యూస్ కంప్లీట్ అవుతాయి. ఓకే, అయితే కంటిన్యూ చేద్దాం. ఇది ఈజీలేండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చే కణజాలాలు సరళ శాశ్వత కణజాలాలు చదివినాం. ఇప్పుడు ఇంకొక రకమైన శాశ్వత కణజాలం సంక్లిష్ట శాశ్వత కణజాలం. సంక్లిష్ట కణజాలం ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలతో ఏర్పడుతుంది. ఇక్కడ మనం మృదు కణజాలం చూసినాం కదా, ఒకటే టైప్లో ఉన్న కణాలు ఉన్నాయి, అన్ని ఒకటే షేప్. దృఢ కణజాలంలో కూడా ఒకటే షేప్ ఉన్నాయి. తర్వాత స్థూల కోణ కణజాలంలో ఒకే రకమైన కణాలు ఉన్నాయి. అయితే ఈ సంక్లిష్ట శాశ్వత కణజాలాలకు వచ్చేసరికి కణాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో ఉంటాయి అన్నమాట. అదే దానికి ఉన్న డిఫరెన్స్. ఎక్కువ రకాల కణాలతో ఏర్పడతాయి. ఈ కణాలన్నీ ఒకదానికొకటి సహకరిస్తూ ఒకే రకమైన పనిని నిర్వర్తిస్తాయి. కణాలు షేప్స్ వేరైనప్పటికీ అయితే అన్నీ కూడా మాట్లాడుకొని అందరం కలిసి ఒక్కొక్క కట్టుగా పని చేస్తాము అని సంక్లిష్ట కణజాలాలు చేస్తాయి అన్నమాట. అటువంటి సంక్లిష్ట కణజాలాలకు ఉదాహరణ దారువు పోషక కణజాలం. ఇంపార్టెంట్. ఉండేది రెండే, సంక్లిష్ట కణజాలంలో ఉండేది రెండు. దారువు ఒకటి, పోషక. జైలం అండ్ ఫోలెం. దారువు పోషక కణజాలం. ఈ రెండు ప్రసరణ కణజాలాలు మరియు నాళికాపుంజాలుగా ఏర్పడతాయి. ప్రసరణ కణజాలాలు, ప్రసరణ మనకు రక్త ప్రసరణ అనే పదం వింటేనే రక్తం ద్వారా ఆక్సిజన్ పోతుంది, హిమోగ్లోబిన్ పోతుంది, వ్యర్థ పదార్థాలు పోతాయి, ఇవన్నీ చెప్తాం కదా. అట్లనే మొక్కల్లో కూడా ఇవన్నీ పోవాలా, మొక్కల్లో తయారైన ఫుడ్ పోవాలా, వాటర్ పోవాలంటే మనకు రెండు అవసరం అన్నమాట. ఒకటి దారువు ఒకరు ఉండాలా, తర్వాత పోషక కణజాలం ఉండాలి. ఈ దారువు పోషక కణజాలాన్ని కలిపే మనం ఏమంటామంటే ప్రసరణ కణజాలాలు. ప్రసరణ ఇవన్నీ కూడా పంపించే పనిలోనే ఉంటాయి. ఇవి ఈ రెండింటిని కలిపి ఏమంటామంటే నాళికా పుంజాలు, వాస్కులార్ బండిల్. వాస్కులార్ బండిల్ తీసుకుంటే, నాళికా పుంజాన్ని తీసుకుంటే ఎవరు కలిసి ఉంటారు? దారువు పోషక. ఇప్పుడు లైకేన్ అంటేనే మనకు ఒకరు గుర్తొస్తారు, ఎవరెవరు? శైవలము, శిలీంధ్రము. ఆల్గే అండ్ ఫంగై కలిస్తేనే లైకేన్ కదా. అట్లాగే ఇక్కడ కూడా నాళికా పుంజం అంటేనే దారు ఉంటుంది, పోషక కణజాలం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్, నాళికా పుంజం ఉండటం సంక్లిష్ట నిర్మాణం గల మొక్కల్లో ఒక నిర్దిష్ట లక్షణం. భౌమ్య వాతావరణంలో మనుగడ సాధ్యం చేసే లక్షణం. కాండం ఛేదనంలో నాళికా పుంజంలో ఉన్న వివిధ రకాల కణాలను చూడగలరా?
ఇప్పుడు రెండిటి గురించి చదువుతామన్నమాట. దారులో ఎన్ని రకాల కణాలు ఉంటాయి, పోషక కణజాలంలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి. అయితే దారులో ఏవి సజీవమైనవి, పోషక కణజాలంలో ఏవి సజీవమైనది, ఏవి నిర్జీవమైనది అనే తేడా తెలుసుకుంటే చాలు. ఇక్కడ దారువులో నెంబర్ వేసుకోండి, టోటల్గా 4 సెల్స్ ఉంటాయి. దారువులో 4 రకాల కణాలు ఉంటాయి. ఒకటి దారు కణాలకు 1వ నెంబర్ ఇచ్చుకోండి. 2వ నెంబరు దారు నాళాలు, 3వ నెంబరు దారు మృదు కణజాలం, 4వ నెంబరు దారు నారలు. సో దారు యొక్క పని ఏమి, నీటిని సప్లై చేయడం, అంతే, ఏం పని చేయదు. చెట్టుకు కింద నీళ్లు పోస్తే మట్టిలో ఉన్న ఖనిజ లవణాలను, అదే మైక్రో ఎలిమెంట్స్ని, వాటర్ని ఖచ్చితంగా మొక్క పై వరకు తీసుకుపోయేది దారువే. పోషక కణజాలం పోషణ అంటేనే ఫుడ్. పోషక కణజాలం ఏం చేస్తుంది, ఫుడ్ మెటీరియల్ని సప్లై చేస్తుంది. అయితే అందులో ఉన్న కణాలు ఏ కణం నీళ్ళల్లో వేటిని సప్లై చేస్తుంది, ఎక్కడి వరకు తీసుకుపోతుంది అనేది ఇక్కడ అనమాట. సో దారువులో 4 రకాల కణాలు ఉంటాయి. 1 దారు కణాలు, 2 దారు నాళాలు, 3 దారు మృదు కణజాలం, 4వది దారు నారలు. ఇప్పుడు చూసుకోండి, దారు నాళాలు 2వది దళసరి కవచాన్ని కలిగి ఉంటాయి. మీరు నోట్ చేసుకోవాలి. 1 దారు కణం, 2 దారు నాళాలు, 3 దారు మృదు కణజాలం, 4 దారు నాళాలు. ఇప్పుడు 1, 2 ఉన్నాయి కదా, దారు కణాలు, దారు నాళాలు ఎలా ఉంటాయంట, మందంగా ఉంటాయి. తర్వాత ఈ 2 మాత్రమే నిర్జీవ కణాలు, ఇది ఇంపార్టెంట్. 1, 2 మాత్రమే నిర్జీవం, మిగిలినవి ఉన్నాయి కదా, దారు మృదు కణజాలము, దారు నారలు సజీవం. వాడు క్వశ్చన్ ఏమి అడుగుతుంటే, దారులో సజీవమైన కణాలు ఏవి, నిర్జీవమైన కణాలు ఏవి. దారు కణాలు, నాళాలు నిర్జీవం. దారు మృదు కణజాలం అంటేనే సజీవం, గుర్తుపెట్టుకోవచ్చు. మృదు కణజాలము, నారలు సజీవం, అది రాసుకోవాలా. దారు కణాలు, నాళాలు నిర్జీవం, మిగిలిన 2 సజీవం. దారు కణాలు, దారు నాళాలు నాళాల వంటి నిర్మాణం, పేరులోనే ఉంది, నాళాలు అంటే గొట్టాలలాగా ఉంటాయన్నమాట. ఇవి ఏం పని చేస్తాయంటే, నీటిని, ఖనిజ లవణాలను నిట్ట నిలువుగా అంటే కింద నుంచి పై వరకు రవాణా చేయడానికి ఉపయోగపడతాయి. మళ్ళీ మిగిలిన దారు మృదు కణజాలం ఏం పని చేస్తుంది అంటే, మృదు కణజాలం అంటేనే ఆహారాన్ని నిల్వ చేయటం, సేమ్ ఇక్కడ కూడా అంతే. దారు మృదు కణజాలం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. మరి మిగిలిన దారు నాళాల పని ఏమి, ఇక్కడ చేసే అన్ని పనులకు దారు కణాలకు హెల్ప్ చేస్తుంది, దారు నాళాలకు హెల్ప్ చేస్తుంది, దారు మృదు కణజాలం సహాయం చేస్తుంది. అన్నిటికీ సహాయం చేసేది ఎవరు అంటే దారు నారలు. నారలు. సో దారులో 4 భాగాలు. 1 దారు కణాలు, దారు నాళాలు, దారు మృదు కణజాలము, దారు నారలు. ఫస్ట్ 1, 2 ఉన్నాయి, దారు కణాలు, దారు నాళాలు నిర్జీవం, మిగిలిన 2 సజీవం. మరి దారు కణాలు, దారు నాళాలు చూడ్డానికి ఎలా ఉన్నాయి, గొట్టాల్లాగా ఉన్నాయి. గొట్టాల్లాగా ఉన్నాయంటే దాంట్లో ఖచ్చితంగా ఏవో ఒకటి పోవాలా. ఎవరు పోవాలా, నీరు, ఖనిజ లవణాలు పోవాలా. మిగిలిన మృదు కణజాలం ఏం చేస్తుంది, ఈ దారు కణాలు అందరికీ కూడా ఫుడ్ తయారు చేసి పెడుతుంది, నేను చేసి పెడతాను. మళ్ళీ మిగిలిన ఉన్నాయి కదా నారలు, మీ అందరికీ తలా కొంచెం పని నేను చేసి పెడతాను, నారలు చేసి పెడతాడు అనమాట. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే పోషక కణజాలం. పోషక కణజాలం మెయిన్ పని ఏమి, ఫుడ్ సప్లై చేయటం. పోషక కణజాలంలో 5 రకాల కణాలు ఉంటాయి. దారువులో అయితే 4 కణాలు ఉంటే, పోషక కణజాలంలో ఎన్ని ఉన్నాయి, 5. నెంబర్ వేసుకోండి. చాలని కణాలకు 1వ నెంబర్, చాలని నాళాలు 2, సహకణాలు 3, పోషక కణజాల నారలు 4, పోషక కణజాల మృదు కణజాలం 5. చాలని కణాలు 1, చాలని నాళాలు 2, సహకణాలు 3, పోషక కణజాల నారలు, పోషక కణజాల మృదు కణజాలం 4, 5, మొత్తం 5 ఉంటాయి. ఇందులో చాలని నాళాల గోడలు, చాలని నాళాలు అంటేనే 1వ నెంబర్వి. ఈ గోడలు ఎలా ఉన్నాయంట, హోల్స్ను కలిగి ఉన్నాయి, రంధ్రాలు ఉంటాయి అన్నమాట. ఉండడం వల్ల ఈ పోషక కణజాల పత్రం నుంచి, నెక్స్ట్ పోషక కణజాలం ఏం చేస్తుంది, పత్రం నుంచి ఆహారాన్ని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. ఇందులో లాస్ట్ లైన్ చాలా ఇంపార్టెంట్, పోషక కణజాల నారలు తప్ప
నారలు ఉన్నాయి కదా, 4వ నెంబరు, అవి మాత్రమే పోషకంజాల నారలు తప్ప అన్ని కణాలు సజీవం. నారప్ప నిర్జీవం అంతే. నారప్ప ఎప్పుడు నిర్జీవమే, ఇంక అందరిని చంపేయడమే కదా ఆయన పని. కాబట్టి పోషకంజాల నారలేమి నిర్జీవం అనమాట, మిగిలినవన్నీ సజీవం. ఇంతటితో మనకు ప్లాంట్ టిష్యూ అయిపోతుంది. పోషకంజాలంలో 5 ఉన్నాయి. 1 చాలని కణాలు, చాలని నాళాలు, సహ కణాలు, పోషకంజాల నారలు, పోషకంజాల మృదు కణజాలం. ఫస్ట్ నెంబర్ అయిన చాలని నాళాల గోడలు ఎలా ఉంటాయి? రంధ్రంగా ఉంటాయి. కాబట్టి ఫుడ్ను ప్రతి చోటకు సప్లై చేస్తుంది. తర్వాత పోషకంజాల పత్రం నుంచి ఏం చేస్తే, పత్రం నుంచి ఈ పోషకంజాలం ఏం చేస్తుంది? ఆహారాన్ని అన్నిటినీ సప్లై చేసుకుంటూ పోతుంది. ఇందులో సజీవమైనవి ఏవి అంటే అన్ని సజీవమే, ఒక నారలు తప్ప అన్ని సజీవమే. పోషకంజాల నారలు ఒకటే నిర్జీవము. అదే దారువులో అయితే దారు కణాలు, దారు నాళాలు ఒకటే నిర్జీవము, మిగిలినవన్నీ సజీవము. ఇక్కడితో ప్లాంట్ టిష్యూ అయిపోతుంది. సేమ్ ఇట్లనే యానిమల్ టిష్యూ ఇంకా ఈజీ, అది మళ్ళీ చెప్తాను. మేడం ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏదన్నా ఉన్నా మళ్ళీ చూసుకోండి, క్లియర్ చేసుకోవచ్చు. సార్ ఎవరికైనా ఏమైనా ఉన్నాయా? మేడం చెప్పండి. ఓకేనా, అర్థమైందా? మస్తుగా అర్థమైంది మ్యామ్.